ఈ ఆగస్ట్ నెల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు సిద్ధపరిచిన సందేశాన్ని మీకు అందించడానికి ఇష్టపడుతున్నా. మత్తయి సువార్తమానం 17వ అధ్యాయం 21వ వాక్యాన్ని నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథం తెరిచి చూడండి. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అందరూ సరే ఆమేనండి. ఈ మాట అందరూ నాతో చెప్పండి. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదు. గట్టిగా చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఓకే, ఇది ఈ నెల వాగ్దానం. ఆ ఇమేజ్ చూడండి. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరణము ఆయన్ని బంధించుట అసాధ్యం. అలాగే ఆయన పిల్లలమైన మనకు కూడా ఏది అసాధ్యమైనది ఉండదట. అందరూ ఈ మాట నాతో చెప్పండి. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదు. ఇంకొంచెం గట్టిగా, ఏదియూ ఉండదు. మీకు ఎంత బలం ఉంటే అంత గట్టిగా చప్పలు కొడతారా? ఆమేన్. యేసు నామములో ఈ ప్రామిస్ ఈ ఆగస్ట్ నెలలో మీ అందరి పట్ల, ఈ మినిస్ట్రీ పట్ల దేవుడు నెరవేర్చునుగాక. వాగ్దానం ఇచ్చారంటే అది డెఫినెట్లీ ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. ప్రభు శిష్యులతో చెప్తున్నాడు ఈ మాట. చంద్ర రోగం పట్టిన ఒక వ్యక్తిని తీసుకుని ప్రభు దగ్గరికి వచ్చారు. శిష్యుల వల్ల కావట్లేదు. శిష్యులు అడుగుతారు, మా వల్ల ఎందుకు కాలేదు? ప్రభువే వారితో చెప్పాడు, అల్ప విశ్వాసంలాగా మీరు ఉండొద్దు. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండెళ్ళి అదిగో సముద్రంలో పడిపోమంటే పడిపోతుంది. మీకు అసాధ్యమైనది ఉండదు. దేవుడు అప్పుడు ఆ శిష్యులకి ఇచ్చిన మాట ఇది. ఇదిగో ఈ నెలలో ఆత్మీయ భక్తి మార్గాల్లో కొనసాగించబడుతున్న మీ జీవితాల్లో ప్రభువే సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడతారు. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు. నేను ఈ మాట చదువుకున్నప్పుడు నా మనసులో ఇలా అనుకుంటూ వచ్చాను, ప్రభువా నీవు దేవుడు, నీకంటూ అసాధ్యమైనది ఏదీ లేదంటే మేము అంగీకరించడానికి అవకాశం ఉంది, కానీ మాకు అసాధ్యమైనది లేదంటే ఏంటి ప్రభువా అని మనస్సులో తలంచుకుంటూ ఉంటే ఈ మాట మీద పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో కొంతమంది భక్తుల చరిత్ర చదువుతూ ఉంటుంటే నిజంగా దేవుడు అన్నట్లుగానే ఆయన తన బిడ్డలకి కూడా అసాధ్యమైనదంటూ ఏదీ లేకుండా చేశాడు. ఆయన దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రభువే చెప్పాడు, నాకు అసాధ్యమైనది లేదు, దేవునికి సమస్తము సాధ్యమే. అయితే మరి ఆయన యూదాగోత్రపు సింహము, ఆయన బిడలమైన మనం కూడా, ఆయన్ని వెంబడిస్తున్న మనం కూడా ఆయన బిడలమే కాబట్టి, ఆయన పోలికలోనే చేయబడ్డాం కాబట్టి, ఆయన స్వరూపంలోనే ఉన్నాం కాబట్టి, ఆయన అడుగు చాడల్లోనే నడిపించబడుతున్నాం కాబట్టి మనకు కూడా అసాధ్యమైనది ఉండకూడదా చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆమెను చెప్పండి ఒకసారి. ఒక తండ్రి ఏమనుకుంటాడంటే తను ఎలా ఉన్నాడో తన పిల్లలు అలా ఉండాలని కోరుకుంటాడు. ఏ తండ్రి అయినా అలా కోరుకుంటాడు ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీచర్ జాబ్ చేస్తున్నాడు అనుకోండి, తన పిల్లలు కూడా నాకులాగా ఉద్యోగం చేయాలని ఆ ఎంప్లాయ్ అనుకుంటాడు. లేకపోతే ఒక లాయర్గా వర్క్ చేస్తారనుకోండి, తను కూడా అలా ఉండాలనుకుంటాడు. లేకపోతే ఒక పాస్టర్గా దేవుని పరిచయంలో ఉన్నారనుకోండి, తన పిల్లలు కూడా సేవలో ఉండాలని వారు కోరుకుంటారు. దేవుడు కూడా ఆయనకు అసాధ్యమైనది లేదు. ఇప్పుడు ఆయన పిల్లలమైన మనము కూడా ఏది అసాధ్యమైనది ఉండకూడదన్నదే ఆయన ఉద్దేశం. కానీ కొన్నిసార్లు మన జీవితాల్లో అనుకున్నది అనుకున్నట్లుగా సాధించలేకపోతున్నామనే బాధ మిగిలిపోతుంది. ఈరోజు ఈ ఆగస్ట్ నెలలో ఈ మాట పరిపూర్ణంగా మీరు విశ్వసించండి.
యేసు నామములో నా తండ్రి నిశ్చయముగా నెరవేర్చునుగాక. హుషారుగా చెప్పండి ఆమేనండి. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు, మీరు సాధించలేదంటూ ఏది ఉండదు. ప్రభు అన్నాడు, అతడు చేయనిదంతయు సఫలమవుతుంది. ఏది చేసినా సఫలం చేసే దేవుడు మనకున్నాడు కదా. నీకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఇంకొక మాట ఏమని రాయబడిందంటే, మీరు చేయలేదంటూ ఏదీ లేదు, మీరు సాధించలేదంటూ ఏదీ లేదు. వాక్యంలో ఈ విధంగా అనేకమైన మాటలు రాయబడి ఉన్నాయి. మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అని నువ్వు సమస్యను చూసి భయపడొద్దు. నీతో ఒక అద్భుతమైన మాట ఈ నెలలో దేవుడు నీకు ఈ ప్రామిస్, నీ కొరకే ఈ సందేశం. తప్పకుండా అసాధ్యమైన కార్యాలు నీ ద్వారా దేవుడు సాధ్యపరచునుగాక. నీ ఉద్యోగంలో ఒక సమస్యతో నువ్వు బాధపడుతున్నావా? తప్పకుండా ఈ నెలలో ఆ ఉద్యోగంలో ఎదుర్కొంటున్న సమస్యను దేవుడు ఖచ్చితంగా తొలగించునుగాక. తల్లిదండ్రులు కొంచెం పిల్లల్ని చూడండి అయ్యా, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఒకవేళ వ్యాపారం చేస్తున్న చోట అయ్యబాబోయ్ చాలా కష్టమైపోతుందండి, ఇది నా వల్ల కావట్లేదండి అని అనుకుంటున్నావా? తప్పకుండా సాధ్యపరుస్తాడు ప్రభు. చదువుకుంటున్న విద్యార్థులు నా వల్ల కావటం లేదు, ఎంత చదివినా బుర్రకెక్కట్లేదు అనుకుంటున్నావా? నీ వల్ల సాధ్యపరిచేటట్లుగా చేస్తాడు. ఉద్యోగ ప్రయత్నాలు నా వల్ల కావట్లేదండి అనుకుంటున్నావా? నీ వల్ల అయ్యేటట్లుగా చేస్తాడు. వివాహ ప్రయత్నాలు నీ వల్ల కావట్లేదని కృంగిపోతున్నావా? నీ వల్ల అయ్యేటట్లుగా చేస్తాడు. నీకంటూ అసాధ్యమైనది ఏది లేకుండా చేయాలన్నదే ఆయన ఉద్దేశం. ఇంకొక మాటలో చెప్పాలంటే, సేవలున్న సేవకులందరితో ఈ మాట చెప్తున్నాను, మీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. నేను చేయలేను, నా వల్ల కాదు ఈ సేవ అని కృంగిపోవలసిన పని లేదు. నన్ను బలపరచు క్రీస్తులో సమస్తము చేయగలను. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. పౌలు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఎంత కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నాడు. నన్ను బలపరిచే ఒక ఆయన ఉన్నాడు, ఆయన యందు నేను సమస్తము చేయగలనని ఒక అద్భుతమైన మాట చెప్పాడు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, నాకు ఏ సపోర్టు లేదు కదా, నాకు ఏ రికమెండేషను లేదు కదా, నేనేం చేయగలను, నాకు పెద్దగా వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, నా వల్ల ఏమవుతుందని చాలా సందర్భాల్లో ఇలాగ ఒంటరిగా కూర్చుని ఆలోచించి కృంగిపోయి కుమిలిపోతూ ఉంటాం. యేసు ప్రభువును ఒకసారి గుర్తు చేసుకుంటే 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించాడు. 3.5 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య యేసయ్య చేశాడు. ఆయన ద్వారా జరిగిన కార్యాలను ఒకసారి మనం గమనిస్తే, నీటిని దేవుడు ద్రాక్షరసంగా మార్చిన ఆ అద్భుత కార్యం, సముద్రం మీద నడిచి వెళ్ళిన ఆ అద్భుతమైన మహోన్నతమైన కార్యాలు ఎన్నో ప్రభువారు చేశారు. కుంటివారు నడిచారు, చూపు లేని వారికి చూపును దేవుడు దయచేశాడు, వినికిడి శక్తి లేని వారికి వినికిడి శక్తి వచ్చినట్లుగా ప్రభు చేశాడు. చివరికి చనిపోయి 3 రోజులు అవుతున్న లాజర్ని కూడా, లాజరు కమో బయటికి రా అని పిలిచిన వెంటనే చనిపోయి 3 రోజులు అవుతున్న లాజరు అద్భుతంగా బ్రతికినట్లుగా వాక్యంలో మనం చూస్తాం కదా. యేసు ప్రభు కూడా మరణాన్ని జయించి తిరిగి లేచినప్పుడు మరణము ఆయన్ని బంధించుట అసాధ్యమని రాయబడిన మాట ప్రభు జీవితంలో నెరవేర్చబడింది కదా. మరి ఆయన పోలికతో చేయబడిన మనం, ఆయన బిడలుగా కొనసాగించబడుతున్న మనము, మరి మన ద్వారా ఎందుకు దేవుడు కార్యాలు సాధ్యపరచలేడు? చేస్తాడు. ఖచ్చితంగా చేయగలిగిన సామర్థ్యం ఆయన మనకిస్తాడు. యేసు నామములో కృప కలుగునుగాక. ఓల్డ్ టెస్ట్మెంట్లోకి వెళితే తన బిడల ద్వారా, తన శిష్యుల ద్వారా, లేకపోతే తన భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఎన్ని కార్యాలు దేవుడు చేశాడు. మోషే ద్వారా కర్ర అలా చాపితేనే సముద్రం ఆరిన్నేలుగా మారిపోయింది కదా. బండనలా కొడితేనే బండలోంచి నీళ్ళు వచ్చినాయి కదా. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు కదా. సింహాల నోళ్ళని మూయించాడు కదా. ఇన్ని కార్యాలు మనం చదువుతున్నప్పుడు నీకు ఎందుకు నమ్మిక కలగటం లేదు? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు
అసాధ్యమైనది ఏది ఉండదు. గట్టిగా ఆమేనని చెప్పండి, హుషారుగా హల్లెలూయా అని చెప్పండి. అయితే ఈ సందర్భాన్ని చెప్పే ముందు, నీకు అసాధ్యమైనది ఏది ఉండదని దేవుడే శిష్యులకి ఈ మాట చెప్పాడు. అయితే ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి? ఇది ప్రశ్న. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు కొన్ని షరతులు ఉంటాయి. ప్రభుత్వం వాళ్ళు ఏమంటారంటే, ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తాము, అప్లై చేసుకోండి అంటారు. అప్లై చేసుకుంటూ ఉంటారు. అప్లై చేసుకున్న వాళ్ళందరికీ రావు. వాళ్ళకి కొన్ని షరతులు ఉంటాయి, కొన్ని షరతులు వర్తిస్తాయి. ఏమంటారంటే, రేషన్ కార్డు ఉందా, కనీసం గుర్తింపు కార్డు అయినా ఉందా, నువ్వు పలానా చోట ఉంటున్నట్లుగా ప్రూఫ్ ఏమన్నా ఉందా, కొన్ని అడుగుతారు. అలా ఉంటేనే దానికి ఎలిజిబుల్ అవుతాం. ఒక ప్రభుత్వం ద్వారా ఒక పథకం మనకి రావాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. అంతెందుకు, డ్వాక్రా గ్రూప్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అమ్మ, స్త్రీలందరూ డ్వాక్రా కడుతున్నారా లేదా? కడతారు. డ్వాక్రాలో మీకు ఆల్రెడీ చక్కగా ప్రతి నెల డ్వాక్రా కడతా ఉంటారు. మీరు లోన్ కొరకు డ్వాక్రాలో లోన్ తీసుకోవాలంటే కొన్ని ఉంటాయి, కొన్ని పద్ధతులు. ఆల్రెడీ మీరు లోన్ తీసుకుంటే మళ్ళీ ఎత్తారా? లేదు. కొన్ని రూల్స్ ఉంటాయి. అలాగే దేవుడు కూడా నీకు అసాధ్యమైనది లేదు, ఈ కొండలను చూసి సముద్రంలో పడిపో అంటే పడిపోతుంది అంటే ఊరకనే జరగదు. అది కొన్ని షరతులు నీకు వర్తిస్తాయి. దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే నీకంటూ అసాధ్యమైనది ఏదీ లేదు అనే వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు నెరవేరుస్తాడు. ఆమేనంటారా? ఒకసారి అందరూ సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చప్పలు కొడతారు. యేసయ్యకి మహిమ. ఊరకనే నెరవేర్చాడు. దేవుని మాటలు ఎప్పుడు కూడా ఊరకనే జరగవు. ప్రతి వాగ్దానం కూడా ఆజ్ఞల మీద ఆధారపడింది. ప్రతి ప్రామిస్ కూడా దేవుడు కొన్ని నిబంధనలు పెట్టాడు. అలా చేస్తేనే అప్పుడు జరుగుతుంది అది. అంతేగాని దేవుడు నాకు జీవితంలో ఏమీ చేయట్లేదు, 7 నెలలు అయిపోయింది, 8వ నెల 1వ తారీఖు కూడా వచ్చేసింది, ఏంటో అని నువ్వు కలవరపడిపోతే ఎలాగా? దేవుడు చెప్పినట్లు ఇంకా చేయట్లేదేమో. ఒకసారి మనసు పెట్టు. ఈ నెలలో ఈ ప్రామిస్ నీ పట్ల దేవుడు చేయటానికి సమర్థుడే, ఖచ్చితంగా చేస్తాడు. ఆయన ఇచ్చాడు మాట ఏది నిరర్ధకం కాదు. ఆయన మాట ఇచ్చి తప్పిపోతాడా? లేదు. వాగ్దానం చేసిన దేవుడు ఎవరు? నమ్మదగిన వాడు కదా. మరి ఈ వాగ్దానం నీ జీవితంలో ఎప్పుడు నెరవేరుతుంది? ఆ ప్రశ్న మీరు నోట్ చేసుకోగలిగితే ఒక 4 సంగతులు మీకు చెప్తాను. ఎవరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుతుంది? ఓకేనా? సరిగ్గా మీ దగ్గర డైరీ ఉంటే, నోట్బుక్ ఉంటే నోట్ చేసుకోండి, వినండి. చక్కగా ఈ మాటలు మీరు అప్లై చేసుకోండి. ఎవరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుతుంది? చదవండి. మొదటి మాట, మార్కు సువార్తమానం 9వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదవగా విందాం. మార్కు సువార్త 9:29. అందుకైన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఇది విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ప్రార్థన వలనే అని ఫుట్ నోట్లో 2 నుండి కింద రాశారు చూడండి. ఉపవాస ప్రార్థన వలనే. రైట్. మొదటి మాట, ఎవరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుతుంది లేదా మీకు అసాధ్యమైనదంటూ ఉండదు, అది ఎప్పుడు జరుగుతుంది మన జీవితంలో అంటే, మొదటి మాట ఉపవాస ప్రార్థన చేయాలి అనండి. కరుణామయుడ వినబడినట్లుగా చెప్పు. ఉపవాస ప్రార్థన చేయాలి. ఉప్మా తినాలన్నట్టుగా వినపడుతుంది నాకు. మీరు గట్టిగా చెప్పండి, ఉపవాస ప్రార్థన చేయాలి. అందరూ సంఘమంతా చెప్పండి, సంఘమా. అది ఎప్పుడు అలా చెప్తే బాగుంటుంది. ఇంకోసారి చెప్పండి, చెన్నై వినబడినట్లు.
అమ్మయ్యా చాలు, మీరు చెప్పిన మీ మాట నచ్చింది. ఇంకోసారి అంటే ఈ రోజు నుంచే మొదలవుతుంది మీకు. ఆమేన్, హల్లెలూయా. చాలా రోజులు గడిచిపోయినవి, ఇంకొక 2 వారాలు మాత్రమే మన ఎదుటున్నాయి. నీ జీవితంలో నువ్వు అనుకున్నట్లుగా అసాధ్యము ఇది అనుకుంటున్నావా? అది నీ జీవితంలో సాధ్యం అవ్వాలంటే, ఈ ప్రామిస్ నీ జీవితంలో నెరవేరాలంటే ప్రభు అంటారు, ఇది ఉపవాసం వల్లనే సాధ్యమవుతుంది. శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు. ఆ దెయ్యం బట్టిన తీసుకొస్తే శిష్యుల వల్ల కాలేదు. ప్రభు వారితో మాట్లాడుతూ వచ్చాడు. శిష్యులు కూడా యేసయ్యని అడిగారు, మా వల్ల ఎందుకు అవ్వలేదు ప్రభువా? ఇది ఉపవాసం వల్లేనే అవుతుంది. అందుకే నా దగ్గరున్న శిష్యులకి నేను ప్రసంగాల కన్నా ఎక్కువగా ఉపవాస ప్రార్థనలు చేపిస్తూ ఉంటాను. స్తోత్రం. వాళ్ళ భక్తి విషయాలు ఇంకాస్త మెరుగుపరచబడాలి. వాళ్ళ మీద నాకేమైనా మమకారం, ఉప్పు కారం నేను ఎక్కువైందనుకోండి, ఖచ్చితంగా ఉపవాసంలో దీక్షలో కూర్చోబెడతాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. చూడండి, ఒక్కొక్కరు ముఖాలు పాపం ప్రకాశిస్తూ ఉన్నాయి. చాలా రోజులు అవుతుంది వాళ్ళ భోజనం ముట్టుకుని. సూర్యుని వాళ్ళే తేజస్సు కలిగి ప్రకాశిస్తున్నారు. సో అందరి ముఖాల్లో వెలుగు కనబడుతుంది. ఉపవాసం నీకు తేజస్సునిస్తుంది. ఉపవాసం ఇది అసాధ్యము అనేదాన్ని సాధ్యమయ్యేటట్లుగా చేస్తుంది. అందుకొరకు దేవుడు నీకు ఈ నెలలో ఈ ప్రామిస్ ఇస్తున్నాడు. నీ జీవితంలో ఇంతకాలం నువ్వు కనిపెడుతూ ఉన్నావు కదా, అవ్వట్లేదని కలవరపడొద్దు. కనీసం ఒక్క పూటైనా నువ్వు ఉపవాసం చేయడానికి ఇష్టపడు. నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు సాధ్యమగునుగాక. కొంతమంది ప్రార్థనలు చేస్తారు. ఎలా చేస్తారంటే బ్రదర్, అలవాటు ప్రకారంగా ప్రార్థనలు ఉంటాయి. ఏ ప్రార్థన అది? అలవాటు ప్రకారంగా చేసే ప్రార్థన. కొన్ని చెప్తాను మీకు, మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. అలవాటు ప్రకారం ప్రార్థన చేసుకుంటారు కొంతమంది. అలవాటు ప్రార్థన కుదరదు. కొంతమంది మోకరించి ప్రార్థన చేస్తారు. కొంతమంది చేతులెత్తి ప్రార్థన చేస్తారు. మరికొంతమంది ఆచారంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. చెయ్యాలి కదా, చేస్తారు. కొంతమంది పొడి మాటలతో చేస్తారు. ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, అవ్వా బువ్వా ఆమేన్, అంతే సింపుల్ అయిపోయింది. పొడి మాటలు చాలా సింపుల్గా. కొంతమంది పెదవులతో ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళ హృదయం ఎలా ఉంటుందో తెలుసా? దేవుడికి చెప్పండి, చాలా దూరంగా ఉంటుంది. ప్రభు అంటారు, అలవాటు ప్రకారంగా ఆచారంగా పొడి మాటలతో కాదు, ఈరోజు నువ్వు భారంగా ఉపవాసం చేయగలగాలి. ఆమేనండి. పట్టుదలతో నువ్వు చేయగలగాలి. కుటుంబం అంతా సంఘముగా సమకూడి చేయగలగాలి. అలా చేసి చూడు, అసాధ్యమైన కార్యాలు యేసు నామములో సాధ్యమైపోవునుగాక. ఇందులో ABC అని 3 మాటలు చెప్తాను. వాళ్ళ జీవితంలో అవి అసాధ్యమైన కార్యాలే, కానీ ఎలా దేవుడు సాధ్యపరచగలిగాడంటే ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా. ఎలియాసర్ ఉపవాసం, ఆయన చేసే ఉపవాస ప్రార్థన దేని కొరకు బ్రదర్ అంటే, నేను వచ్చిన పని చెప్పకుండగా భోజనం చేయను అంటే పెళ్ళి ప్రయత్నం, పెళ్లి సంబంధాల కొరకు వెతుకుతూ ఎదురు చూస్తున్న కుటుంబాలు, తల్లిదండ్రులు, లేకపోతే పెద్ద వయసులో ఉన్నవాళ్ళు, మీ పిల్లల క్షేమం కోరి యుక్త వయసు వచ్చినప్పటికీ ఖచ్చితంగా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడే ఆ అభిప్రాయం కలిగి ఒక కుటుంబంగా జంటగా చేయటానికి ఇష్టపడ్డాడు కదా. యుక్త వయసు వచ్చింది వాళ్ళకి, పెళ్లి వయసు వచ్చినప్పుడు పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మీరు చేసే ఆ ప్రయత్నం ఎలా ఉండాలంటే, నేను వచ్చిన పని చెప్పకుండా భోజనం చేయనని ఎలియాసర్ ఒక్క పూట ఫాస్టింగ్ ప్రేయర్ చేసినట్లుగా నీ ఆత్మీయ జీవితంలో నీ ఆరోగ్య పరిస్థితిని బట్టి కనీసం ఒక రోజంతా ఉండలేకపోతే ఒక్క పూట నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్తో గడుపు దేవుని సందులో. నువ్వు చేసే పెళ్లి ప్రయత్నాల్లో ఆ రోజు ఎలియాజర్ని పంపించి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కొరకు
రెబెక్కమ్మ గారిని సిద్ధపరిచినట్లుగా యేసు నామంలో ఈ ఆగస్ట్ నెలలో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళ జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు జరిగించునుగాక, ఆత్మకార్యం ప్రభు చేయునుగాక. ఖచ్చితంగా చేస్తాడు. నేను చెప్పిన చోట రిఫరెన్స్ మీరు నోట్ చేసుకోండి. ఎలీయాజరు ఉపవాసం అనే చోట ఆదికాండం 24:33 మీరు నోట్ చేసుకోండి, చదవక్కర్లేదు కానీ జస్ట్ రిఫరెన్స్ అక్కడ కోట్ చేస్తారు. ఆదికాండం 24:33 నేను వచ్చిన పని చెప్పకుండా భోజనము చేయను అంటాడు ఎలీయాజరు. అంటే అది పెళ్లి ప్రయత్నం. ఖచ్చితంగా వెళ్ళాడు, చక్కని రెబెక్కమ్మ గారిని చూశాడు. ఈమైతే నా యజమానుడి కొడుకుకి చక్కగా సూటబుల్ అని గుర్తుపెట్టుకున్నాడు. నిజంగానే ఆ మ్యాచింగ్ సెట్ అయిపోయింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చూడలేదు, కానీ ఎంత అద్భుతంగా ఈ మ్యాచింగ్ సెట్ అయిందో చూడండి. చాలామంది కుటుంబాల్లో తల్లిదండ్రులు ప్రతి వారు చెప్పేది, అయ్యా మా అమ్మాయికి పెళ్ళవ్వాలి, మా అబ్బాయికి పెళ్ళవ్వాలి, సంబంధ ప్రయత్నాలు చూస్తున్నాం, ప్రార్థన చేయండి. సేవకులుగా మేము చేస్తున్నాం. మీరు కూడా ఒక పూటైనా ఎలీయాజరులాగా అడగండి. మీ కుటుంబాల్లో వివాహ ప్రయత్నాలు యేసు నామములో సాధ్యమగునుగాక. ఒకసారి అందరూ ఆమెన్ అంటారా? సమస్యను చూసి నువ్వు ప్రార్థన మానేయకూడదు. కొంతమంది ఏమంటారంటే, సమస్యలు ఎక్కువైపోతున్నాయి గారు, సమస్యలు ఎక్కువైపోతే ప్రార్థన తక్కువ అవ్వకూడదు, సమస్య కంటే ఎక్కువ వాళ్ళని ప్రార్థన. ఆ మధ్యకాలంలో జరిగిన ఒక చిన్న వాస్తవ సత్యాన్ని మీకు చెప్తాను. ఒక ఫంక్షన్కి వెళ్ళారట ఒక దంపతులు. వాళ్ళది పెద్ద వయసే, ఒక 50 అబోవ్ అలా ఉంటుంది వాళ్ళకి వయసు. 50 నుంచి 60 మధ్యలో ఉంటారు. ఓ ఫంక్షన్కి వెళితే భోజనాలు జరుగుతూ ఉన్నాయి, వినాలి. ఫంక్షన్ జరుగుతున్న చోట, భోజనాలు జరిగే చోట చాలా గమ్మత్తు అయిన విషయాలు జరుగుతూ ఉంటాయి. అదేంటో కానీ కరుణమయుడా, ఎక్కడైనా కుర్చీ ఇస్తారు కానీ మాట్లాడరా మీరు, భోజనాల దగ్గర మాత్రం ఎవ్వరు ఇస్తారా? కుర్చీ ఇస్తారా? నా ఎక్స్పెక్టేషన్ నేను ఇలా అనుకుంటాను. వింటున్నారా తల్లులారా, వింటున్నారా? నేను ఏమనుకుంటానంటే, వాళ్ళు కట్టుకున్న చీర ఓ 2-3 వేల రూపాయలు, లేకపోతే 5,000, ఇంకా జమీందారులు అయితే 10,000 చీర కట్టుకుని ఉంటారు. వాళ్ళ కాస్ట్లీ, వాళ్ళ శరీరం మీద ఉన్న శారీ ఓ 10,000 శారీ కట్టుకున్నారు. ఇక ఒంటి మీద ఉన్న బంగారం లెక్క పెడితే రవన్న ఎంత ఉంటుందో, 1,00,000 రూపాయలు బంగారం ఉంటుందేమో. కట్టుకున్న చీర, ఒంటి మీద బంగారం, భోజనం దగ్గర మహా ఉంటే బిర్యానీ ఎంత ఉంటుంది అక్క? ఓ 250. లక్కీ ఫాస్ట్ ఫుడ్లు ఎంత తమ్ముడా? ఇప్పుడు అడగకూడదు, ఉపవాసంలో ఉన్నారు మీరు. ఓ 200. కానీ కుర్చీ కోసం వాళ్ళు పడుతున్న పోట్లు ఎట్లా ఉంటాయంటే మామూలుగా ఉండవు. అసలు కుర్చీ ఇవ్వరు. ఇంకింత విచిత్రం ఏంటంటే, వాళ్ళు భోజనం చేస్తుంటారు, వెనకాల కుర్చీ దగ్గర లైన్లో క్యూ ఉంటుంది. హలో, ఇక్కడేమున్నారా మీరు? సో జరుగుతున్న వాస్తవాలు ఇవి. అయితే అలాగా ఒక దంపతులు భోజనానికి వెళితే వాళ్ళకి కుర్చీ దొరకలేదు, ఇరికిరిగ్గా ఇబ్బంది పడుతున్నారు. ఒక సహోదరి చూసి, పాపం వీళ్ళు పెద్ద వయసులో ఉన్నారని చూసి గమనించి, ఒక కుర్చీ మొత్తం మీద ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆ పెద్ద ఆయనకి వేసింది. కూర్చున్నాడు ఆయన. పాపం వాళ్ళ భార్య కూడా ఆమె కూర్చున్న కుర్చీ ఇచ్చేసి కూర్చోండి అమ్మా అని వాళ్ళకి ఇచ్చింది అవకాశం. వాళ్ళు కూర్చున్నారు, భోజనం చేస్తున్నారే కానీ చికెన్ బిర్యానీ కలుపుతున్నారు. అమ్మో మళ్ళీ అనకూడదు, దేవుడికి స్తోత్రం, పర్లేదు కంట్రోల్ చేసుకోండి, ఏసు రక్తమే జయం. అలా కలుపుతూనే ఉన్నారు. కానీ మనసు నిండా ఈ అమ్మాయి ఎవరు, మనం ఎప్పుడు చూడలేదు, మనం ఎవరో తెలియదే, మన మీద ఇంత ప్రేమ చూపించింది ఏంటి అని వాళ్ళ ఆలోచనలో పడ్డారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆలోచించారు. మొత్తం మీద ఆ భోజనం చేసేసి వెళ్ళిపోయేటప్పుడు మొత్తం మీద ఎవరినో కనుక్కుని, వాళ్ళ అడ్రస్ అంతా కనుక్కుని వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు. ఈ ఆస్తిపరులు వీళ్ళు చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళు. ఆ అమ్మాయి పేదమ్మాయి, ఏమీ లేదు, కానీ ఆమె చూపిన ప్రేమ, అనురాగం, ఆప్యాయత వాళ్ళు అనుకున్నారు, ఫిక్స్ అయిపోయారు. మన మనవడికి ఈ అమ్మాయి అయితే సూటబుల్ అవుతుందని
వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ప్రార్థన చేయటం, ఉపవాస ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. దేవుని దయాన్ని చెప్పాలి, ఆమె చేసుకున్న ఉపవాస ప్రార్థన అని చెప్పాలి. అద్భుతంగా రూపాయి కట్నం కూడా లేకుండా వాళ్ళే పెళ్లి ఖర్చులతో పెట్టుకుని వాళ్ళ మనవడికి పెళ్లి చేశారు. చప్పలు కొడుతూ సరేసేకి మహిమ చెల్లిద్దామా? ఈరోజు నా ప్రార్థన ఏమిటంటే, పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, ఇది అసాధ్యము, వయసు ఎక్కువైపోతుంది, ఏం సెట్ అవ్వట్లేదని కృంగిపోవాల్సిన పని లేదు. నీకోసం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని సన్నిధిలో నువ్వు కార్చిన కన్నీళ్లు కౌంట్ చేయబడ్డాయి. నీ జీవితంలో అసాధ్యం అనుకున్నది దేవుడు సాధ్యపరుస్తాడు. ఓకే. బి, హన్నా పిల్లల కోసం, ఎలియాజరేమో పెళ్లి ప్రయత్నాల కోసం చేస్తే హన్నా పిల్లల కోసం కన్నీళ్ళు కారుస్తుంది. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి పిల్లలు కావాలి. వివాహమై 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 సంవత్సరాలు, 10 ఏళ్ళు పిల్లలు లేక నిందలు భరిస్తూ కన్నీళ్లతో వేధించబడుతున్న వాళ్ళు నేటికి సంఘాల్లో, సమాజంలో ఎందరో. ప్రభు నీకు ఒక ప్రామిస్ చెప్తున్నాడు, నీకంటూ అసాధ్యమైంది ఏది ఉండదు. అది ఎలా? ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాసం ద్వారా. హన్నా దేవుని మందిరానికి వెళ్ళి వెళ్ళటమే ఆమె ఏమంటుంది తెలుసా? బహు దుఃఖాక్రాంతురాలై భోజనం చేయక ఉపవాసంతోనే ప్రలాపిస్తుంది. ఆ సంఘాన్ని కాపరగా ఉన్న దైవజనుడు చూశాడు ఆమెని, ఆమె పరిస్థితి చూశాడు, ఏడుస్తుంది, కన్నీళ్ళు పెట్టుకుంది. ఆ దైవజనుడు తన నోట ఒక చక్కని మాట చెప్పాడు, నీవు నీ దేవుడైన యెహోవాతో చేసుకున్న మనవి ఆయన నీకు అనుగ్రహించునుగాక అన్నాడు. అంతే. ఆమె జీవితంలో ఉపవాసంతో దేవుని మందిరంలో అడుగుపెట్టి కన్నీళ్లతో ప్రార్థించగా ఒక చక్కని ప్రవక్త తన కడుపును పుట్టాడు కదా. సమూయేలుకి జన్మనిచ్చే మంచి తల్లిగా హన్నమ్మ ఉంది కదా. ఈరోజు మీ కుటుంబాల్లో పిల్లలు ఆలస్యం అవుతున్నారని కంగారు పడొద్దు. మీ కడుపున అద్భుతమైన ప్రవక్తల్ని దేవుడు పుట్టించునుగాక. యేసు నామములో అద్భుత కార్యాలు మీ ఇంట్లో దేవుడు జరిగించునుగాక. చూడండి, ఈ రిఫరెన్స్ కూడా చదువుదాం. సమూయేలు మొదటి పుస్తకం 1వ అధ్యాయం 8 నుండి 10 వాక్యాలు 10వ వచనం వరకు మీరు నోట్ చేసుకోండి. అక్క చదువుతారు, విందాం. సమూయేలు మొదటి పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆమె పెన్మిటి అయిన ఎల్కానా, హన్నా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నువ్వు ఎందుకు భోజనం మానేసావు? నీకు మనోవిచారం ఎందుకు? నువ్వు ఎందుకు బాధపడిపోతున్నావు? 10 మంది కుమారుల కంటే 10 మంది కొడుకుల కంటే నేను ఎక్కువ కాదా అని భర్త ఓదారుస్తున్నాడు. కానీ కంటిన్యూస్. వారు సిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అన్నా లేచి యాజకుడైన ఎలీ మందిరం స్తంభం దగ్గర ఉన్న ఆసీనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ఏడ్చుచు ప్రార్థిస్తా వచ్చింది. అంతే. సంవత్సరం తిరగకుండగా ఆమె ఒళ్ళో చక్కని పిల్లోడున్నాడు. ఈ మాటలు వింటున్న మీలో ఎంతమంది గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో ఈ ఉపవాస ప్రార్థనలో అనంతరం వచ్చే సంవత్సరానికి మీరు ఒక సాక్షులుగా ఉందురుగాక. మీ కుటుంబాల్లో ఈ అద్భుత కార్యాన్ని ప్రభు జరిగించునుగాక. చాలామంది సాక్ష్యం ఇస్తారు. థైరాయిడ్ అండి, థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరని డాక్టర్స్ చెప్పారండి, కానీ ఇది దేవుడి వల్ల మా జీవితంలో జరిగిన కార్యమని. మరికొంతమంది గర్భసంచిలో రకరకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు, కానీ దేవుడు వాళ్ళ జీవితంలో అసాధ్యమైన కార్యాలు సాధ్యపరిచాడు. మన మందిరంలో కూడా 10 సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి పిల్లలు లేరు, పెళ్ళై 1 సంవత్సరం ఆమె భోజనం చేయటం మానేసింది. ప్రతిరోజు రాత్రి భోజనం భర్తకు వండి పెట్టేది, కానీ ఆమె మాత్రం భోజనం తినేది కాదు. ప్రభు, ఈ నింద భరించలేకపోతున్నాను, ఈ అవమానం భరించలేకపోతున్నాను. దేవుడు వాళ్ళ జీవితంలో 12 కొడుకులు ఇచ్చాడు. ఈరోజు మీ జీవితాల్లో ఇలాంటి కార్యాలు దేవుడు సాధ్యపరచునుగాక. సి, శత్రువుపై జయం. యెహోషాపాతు ఉపవాసం.
యెహోషాపాతు తన మీదకి 3 రాజులు దండెత్తొచ్చారు యుద్ధం చేయటానికి. కానీ యెహోషాపాతుకి బలం సరిపోవట్లేదు, శక్తి చాలటం లేదు. ఆయన చేసింది ఏంటంటే ఒక అనౌన్స్మెంట్ చేశాడు, ఒక అనౌన్స్మెంట్ వినిపించాడు. ఏంటది అనంటే, యూదా ప్రజలారా, చిన్నపిల్లలతో సహా, పెద్దలతో సహా, కుటుంబాలతో సహా దేవుని మందిరానికి రండి. మనం దేవుని వలన సహాయం కొరకే ఆయన్ని వేడుకుందాం. వాళ్ళు అలాగే అందరూ వచ్చారు. నీవే మాకు దిక్కని ప్రార్థన చేశారు. ఆశ్చర్యం, వచ్చిన వాళ్ళు 3 రాజులు. కానీ వీళ్ళకి యుద్ధం మీద ఎంత అద్భుతమైన జయం వచ్చిందంటే, ఏ యుద్ధము చేయకుండానే వారు పాటలతో దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడుతుండగానే వచ్చిన శత్రువులు వాళ్ళకి వాళ్ళే పొడుచుకుని చనిపోయినట్లుగా, శత్రువుపై గొప్ప విజయం వాళ్ళు పొందుకున్నట్లుగా యెహోషాపాతు యొక్క ఉపవాస ప్రార్థన అసాధ్యమైన కార్యాల్ని సాధ్యపరిచింది. చూడండి, దినవృత్తాంతాల 2వ పుస్తకం 20వ అధ్యాయం 3వ వచనము, 27వ వచనం. యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినం ఆచరింపవలెనని చాటింపగా 27వ వచనం, 27వ వచనం. ఇలాగున యెహోవా వారికి శత్రువుల మీద జయమిచ్చి, ఆమేనండి ఒకసారి గట్టిగా, శత్రువు మీద జయమిచ్చి. ఈరోజు నీ ఇంట్లో సాతాను బహు కుయుక్తితో శత్రువు బాగా పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజున ఎన్నో కుటుంబాలు చూడండి, చాలా కుటుంబాలు శత్రువు పోరాటంలో ఉన్నారు. వాళ్ళు మనశ్శాంతి లేకుండా, పిల్లలు మాట వినకుండా, పిల్లలు చదవకుండా, ఎంత ప్రయత్నాలు చేసినా అన్ని విఫలమైపోయేటట్లుగా కుటుంబాల్లో విలయతాండం చేస్తున్న శత్రు ఆయుధం నిర్మూలం అవ్వాలంటే అది ఉపవాసం వల్లే సాధ్యం. అందరూ ఆమెనంటారా? మీకు అసాధ్యమైనది ఉండదు. ఎప్పుడు అంటే ఖచ్చితంగా ఉపవాసం చేసినప్పుడు. ఈ పరిచర్యలో ప్రతి వస్తువు, ఇక్కడ కనబడుతున్న ప్రతి వస్తువు, మీరు కూర్చున్న ఈ స్థలం, ఈ మందిరం ఉపవాసం వల్లనే పొందుకున్న కార్యాలు ఇవి. ప్రతిదీ మా నాన్నగారు పాస్టర్ గారు కాదు, మా బంధువుల్లో ఎవరు సేవ చేసిన వాళ్ళు లేరు. ఒంటరిగానే కట్టు బట్టలతోనే నేను మా అక్క ఇద్దరు సేవకు వచ్చాం. చిన్న చాపతో ప్రారంభించబడిన ఈ సేవ ఇంత దీవెనగా ఎలా మారింది? ఉపవాసం వల్లే. ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ చాలామంది విశ్వాసులు ఉన్నారు, ప్రారంభం నుండి ఉన్న బిడ్డలు ఉన్నారు. ఏది కావాలన్నా బరకం కట్టుకుని ఉపవాసం చేసేవాళ్ళు, గదిలోకి వెళ్ళిపోయి వచ్చేవాళ్ళం కాదు. దేవుడు ఎన్నో అసాధ్యమైనవి అన్నీ దాటించాడు, అసాధ్యాలు ఎన్నో దాటించాడు. ఈ సంవత్సరం నేను ఆశిస్తున్నాను మీ జీవితంలో ఇది అసాధ్యం అనుకుంటున్నది ఈ ఆగస్టు నెలలోనే మీ వల్ల సాధ్యమయ్యేటట్లుగా ప్రభు చేయునుగాక, కృప కలుగునుగాక. చాలామంది తల్లిదండ్రులకి పిల్లలు చెప్తా ఉంటారు, నాన్న మీలో ఎవరికైనా జ్ఞానం కొదువై ఉంటే దేవుడిని అడుగుండి, దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు అని. ఆ తల్లి ప్రార్థన చేస్తుంది, వాడు ప్రార్థన చేసుకుంటాడు. ఓ తల్లి చెప్పిందంట, అరే బాబు నీకు జ్ఞానం కొదువైతే దేవుణ్ణి అడుగు, అడుగుడి మీకు ఇవ్వబడినని చెప్పాడు ప్రభు. మీరు దేవుణ్ణి అడగండి, జ్ఞానం ఇస్తాడు, చక్కని జ్ఞానం వస్తుంది మీకు అని. ఇంకా ఆ తల్లి ఏం చెప్పిందంటే, ఇదిగో దేవుణ్ణి నువ్వు తలగానే ఉంచుతాడు కానీ తోకగా మాత్రం ఉంచడు అని చెప్పిందంట తల్లి. వెంటనే ఆ పిల్లోడు ప్రార్థన, రోజు ప్రార్థన, తల మాట్లాడట్లేదు, తల తోక, ఇదే ప్రార్థన, ఇంకేమీ రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ చెప్పింది ఆవిడ మైండ్లో ఉండిపోయింది. తలగా ఉంచుతానన్నావు కానీ తోకగా ఉంచనన్నావు కదా ప్రభా, నా చదువులో నీ జ్ఞానం ఇవ్వండి. అలాగా పిల్లోడు అద్భుతంగా చదివి ఓ ఉన్నతమైన ప్రయోజకుడయ్యాడు. మన మందిరానికి వచ్చే ఒక తల్లి సిఏ చదువుతాడు వాళ్ళ అబ్బాయి. చాలాసార్లు సిఏ చదివే వాళ్ళు ఎలా ఉంటుందంటే, తమ్ముడు చదివాడు వాడికి తెలుసు,
శ్రావణ్ సీఏ చదివాడు. సీఏ చదివే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక్క సబ్జెక్ట్ ఆగిందంటే చెప్పు బాబా భక్తుడా, మొత్తం అన్ని సబ్జెక్టులు రాయాల్సిందే. మన మందిరానికి వచ్చే ఒక తల్లి షారా అక్క, వాళ్ళ అక్క ప్రియదర్శిని, వాళ్ళ అబ్బాయి మాట అంటే షారక్క వాళ్ళ అబ్బాయి చంటి, ఎన్నోసార్లు వాళ్ళు ప్రార్థన రిక్వెస్ట్లో అడుగుతూ ఉండేవారు, బ్రదర్ ఎగ్జామ్కి వెళ్తున్నాడు చంటి ప్రార్థన చేయండి. చాలాసార్లు ప్రయత్నం చేసేవారు, ఇబ్బంది అవుతూ ఉండేది, విఫలం అవుతూ ఉండేది. కానీ ఓసారి మేము చెప్పాం, అమ్మా మీ పిల్లోడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నువ్వు మందిరంలోకి వచ్చి తల్లి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఆ తల్లి ఏం చేసిందంటే ఆ పిల్లోడు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మందిరంలోకి వచ్చి పగలంతా అలాగే ఉండిపోయి ఫాస్టింగ్లో ఉండి ఎగ్జామ్ అయ్యే వరకు అలాగే ప్రార్థనలు ఉండిపోయేది. దేవుని మహాకృప అని చెప్పాలి. మొన్నే వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు, ఆ సీఏలో ఆ పిల్లోడికి మంచి మార్కులతో చదివి పాస్ అయ్యాడు, అద్భుతమైన జాబ్ని ఇవ్వబోతున్నాడు దేవుడు. చప్పట్లు కొడుతూ సరేసరికి మహిమ చెల్లిద్దామా? ఇది అసాధ్యము అనేటట్లుది దేవుడు సాధ్యం చేయాలంటే ఉపవాసం వల్ల జరుగుతుంది. నెంబర్ 2, సెకండ్ వన్, మీకు అసాధ్యమైనది ఉండదు. ఎవరి జీవితంలో అసాధ్యమైనది ఉండదు అంటే రెండో మాటకు వస్తాను. సెకండ్ వన్, మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో నిశ్చయముగా చెప్తున్నా. గుడ్. రెండవది, విశ్వాసం ఉంచాలి అనండి. మాట్లాడట్లేదు, విశ్వాసం ఉంచాలి అనండి. నీకు అసాధ్యమైనది ఎప్పుడు నీ జీవితంలో ఉండదంటే నువ్వు విశ్వాసం ఉంచాలి. కొంతమంది విశ్వాసం ఎంత గొప్పగా ఉంటుందంటే జరిగితే జరుగుతుంది, జరిగితే జరిగిందని సాక్ష్యం చెప్తాం, లేకపోతే అలా ఉంటే ఎలా? అలా కాదు, జరుగుతుంది. నా భర్త మారుతాడు, నా పిల్లలు మార్పు చెందుతారు, నాకు ఉద్యోగం వస్తుంది, నేను విదేశాలకు వెళ్తాను, ఇల్లు కడతాను, పెళ్ళి అవుతుంది. ఇలాగ కాన్ఫిడెన్స్తో మాట్లాడాలి, విశ్వాసంతో ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడే నీ జీవితంలో ఈ ప్రామిస్ నెరవేర్చబడుతుంది. నీకు విశ్వాసం లేకుండా మేము ఎంత గట్టిగా ప్రార్థన చేసినా, మేము ఎంత కడుపు మార్చుకుని ఉపవాసాలు ఉన్నా, దేవుడు అంటాడు వాళ్ళేమీ విశ్వాసం నమ్మట్లేదు బ్రదర్ జాన్ వెస్లీ, వాళ్ళు ఏం వింటున్నారు కానీ ఏమి అప్లై చేయట్లేదు, వాళ్ళలో ఏమీ నమ్మకం రావట్లేదు. నువ్వు ఎంతగా బల్లగుద్ది ప్రసంగాలు చేసినా వాళ్ళకి విశ్వాసం లేకుండా నన్ను ఏం చేయమంటావు అంటాడు ప్రభు. అందుకని ఈ పూట ప్రభు నీతో చెప్తున్నాడు, నీకు యేసు నామంలో నమ్మిక కలుగునుగాక. హుషారుగా ఆమేనండి. ఒక నమ్మిక దేవుడు నీలో పుట్టించునుగాక. ఓకే, చూడండి, నమ్మిక దేవుడు కలుగు చేయాలి. విశ్వాసంతోనే నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తా. అక్కడ ఈ వాగ్దానాన్ని దేవుడు చెప్తూ ఏమని మాట్లాడాడంటే, ఆవగింజంత విశ్వాసం. రామక్క, కూర వండుతారు కదక్క మీరు, ఎందుకు వండన్నయ్య? ఆ కూరలో ఆవగింజలు ఎంత ఉంటాయి అక్క? ఆ ఆవగింజ ఎంత, దాని తలకాయ ఎంత, దాని మెదడు ఎంత? ఏంటి మన విశ్వాసాన్ని ఆవగింజతో పోల్తాడు యేసు ప్రభు? నాన్ సెన్స్ అని అనుకోకండి. ఆవగింజంత విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఆవగింజకి కొండ వెళ్ళిపోయి సముద్రంలో పడిపోవడం ఏంటక్క? ఆవగింజ పెద్దదా, కొండ పెద్దదా? కొండే పెద్దది. మరి కొండ వెళ్ళి సముద్రంలో పడిపోవాలంటే ఆవగింజ విశ్వాసంతో పోలిస్తాడేంటి దేవుడు? ఆవగింజలు మీరు చూడండి, ఆవగింజ నేర్పించే పాఠం ఏమిటంటే, ఆవగింజని ఎటువైపు ముందు వెనక అన్ని వైపులు తిప్పి చూడండి, ఒకేలా కనబడుతుంది, రౌండ్ షేప్. ఆవగింజల లోపల ఎక్కడ ఖాళీ ఉండదంట. అంటే నీకు ఆవగింజ ఏం నేర్పిస్తుందంటే సంపూర్ణ విశ్వాసము అనండి. ఇప్పుడు కొండ చూసి అన్నాడు. కొండ అంటే ఇప్పుడు కొండ వెళ్ళిపోయి సముద్రంలో పడిపోవాలని కాదు. కొండ అంటే ఎత్తైన సమస్య. ఈ రోజున చాలామంది ఎలా ఉన్నారంటే పరిస్థితులు, ఇంట్లో
ఎత్తైన సమస్యలు కనబడుతున్నాయి. సమస్య చాలా పెద్దగా ఉంది, నీ విశ్వాసం చాలా చిన్నగా ఉంది. ఎప్పుడు ఆ సమస్య క్లియర్ అవుతుంది? ఇప్పుడు ఆ సమస్య క్లియర్ అవ్వాలంటే పరిపూర్ణ విశ్వాసంతో నువ్వు అడుగు. అప్పుడు ఎత్తైన కొండ లాంటి సమస్యలు ఏవైనా పెళ్ళగించబడతాయి. ఎత్తైన కొండ, అది ఎంత పెద్ద సమస్య అయినా సరే, పర్వతాలు మైనం వలె కరిగిపోతాయని మాటిచ్చాడు ప్రభు. యేసు నామములో అలాగు జరుగునుగాక. తోమ, నేను యేసు ప్రభు గాయాల్లో చెయ్యి ఉంచితేనే కానీ నమ్మను అంటున్నాడు. ప్రభు కన్ఫర్మ్ చేశాడు, చూడు బాబు చూసుకో అన్నాడు. అప్పుడు అంటాడు, చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు కదా. మన జీవితాలు ఎలా ఉండాలంటే, వాళ్ళకి ఎవరికో జరిగింది, వీళ్ళకి ఎవరికో జరిగింది, చూసాం, అప్పుడు కూడా నీకు నమ్మకం రావట్లేదా? ప్రభు ఏమంటున్నాడు, చూసి నమ్మిన వాళ్ళ కంటే చూడక నమ్మిన వాళ్ళే ధన్యులుగా ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఈ కార్యాన్ని మీ ఇంట్లో, మీ కుటుంబాల్లో యేసు నామములో ప్రారంభించునుగాక. విశ్వాసం పరిపూర్ణముగా మారునుగాక. ఎంతగా పరిపూర్ణమైన విశ్వాసం మీలోకి రావాలంటే, విశ్వాసం ఉంటుంది కానీ అల్ప విశ్వాసం ఉంటుంది. సమస్య కన్నా నీ విశ్వాసం చిన్నదైపోతుంది. అందుకే అసాధ్యమైన కార్యాలు సాధ్యం అవ్వట్లేదు. ఈరోజు అసాధ్యం అనుకుంటుంది సాధ్యం అవ్వాలంటే ప్రభు మాట్లాడుతున్నాడు, పరిపూర్ణ విశ్వాసంతో అడుగు, పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉపయోగించు. బైబిల్లో మనం చూస్తాం కదా, ఇప్పుడు అగ్నిగుండం పెద్ద సమస్య వాళ్ళకి. ఆ అగ్నిగుండం ఎలాగ చల్లార్చగలిగారు వాళ్ళు? అది అసాధ్యాన్ని ఎలా సాధ్యం కలిగించారంటే పరిపూర్ణమైన విశ్వాసం. ఈ అగ్నిలో వేసిన రక్షించటానికి మా దేవుడు సమర్థుడనే ఫెయిత్ వాళ్ళలో ఉంది. అందుకే సింహాలు వాళ్ళకి ఏ హాని చేయలేదు, అగ్ని కూడా వాళ్ళకి ఏ హాని చేయలేదు. విశ్వాసం ద్వారా అగ్ని బలాన్ని వాళ్ళు చల్లార్చగలిగారు, అసాధ్యాన్ని సాధ్యపరిచారు వాళ్ళు. బైబిల్లో ఈ మాట ఉంది, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు నీకు అలాంటి పరిపూర్ణ విశ్వాసాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. అబ్రహాం నిరీక్షణకి ఆధారం లేదు అప్పుడు, కానీ నమ్మాడు. అందుకే 90 ఏళ్ళ వయసులో శారమ్మ, 100 ఏళ్ళ అబ్రహాంలో దేవుడు ఆ కార్యం ఎలా చేయగలిగాడంటే వారి విశ్వాస పరిమాణం. నా ప్రార్థన, మీరు చేసే ప్రార్థనలో పరిపూర్ణ విశ్వాసం మీకు తోడుండి గొప్ప కార్యాలు జరిగించునుగాక. చూద్దాం ఒకసారి వాక్యాన్ని మీకు చదివిస్తాను, రిఫరెన్స్ మీకు ఇస్తాను బైబిల్ గ్రంథంలోంచి. ఈ మాట చదవటానికి మీరు చూడండి. మార్కు సువార్త 9:23. మార్కు సువార్త 9:23. నమ్ముట నీ వలన అయితే, నమ్మును వానికి సమస్తమును. అంటే ఏంటి? ముందు నీ వల్ల అవ్వాల్సింది అయితే దేవుడి వల్ల చేయవలసింది ఆయన చేస్తాడు. అసలు ఆ నమ్మకమే మనకి రాకపోతే ఎక్కడ జరుగుతాయి కార్యాలు? నీ వల్ల అవ్వాలి. ఆ తండ్రి అంటాడు, నమ్ముతున్నాను కానయ్యా, ఎక్కడో కొంచెం నాకు చిన్న కొన్ను అదిరిపోతుంది, ఎక్కడో అపనమ్మకం ఉందయ్యా, ఎక్కడో ఆ అపనమ్మకమే కార్యం జరగకుండా చేస్తుంది. నమ్ముట నీ వల్ల అయితే సమస్తం దేవుడు సాధ్యపరుస్తాడు. ఇప్పుడు సందర్భాన్ని బట్టి చెప్తాను. దావీదు అనండి, ఏమంటాడు తెలుసా? ఎంత నమ్మకం, ఎంత కాన్ఫిడెన్స్తో మాట్లాడతాడు తెలుసా? గొల్యాతుని పడగొట్టాలి. గొల్యాత్ అనేది కొండ, పెద్ద సమస్య. 40 రోజుల నుంచి ఆ సమస్య, ఒకరోజు కాదు, 40 రోజుల నుంచి సవాల్గా మాట్లాడుతున్నాడు. మీలో దమ్మున్న మగోడు రండి నాతో యుద్ధం చేయడానికి అంటున్నాడు. చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు అందరూ. చిన్నోడు, యుద్ధం చేయటం చేతనవ్వదు, ఆయుధాలు ధరించుకున్న సెట్ అవ్వట్లేదు, కానీ విశ్వాస వీరుడు ఒక కాన్ఫిడెన్స్తో వెళ్ళాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇజ్రాయిల్లో ఉన్న దేవుని గొప్పతనాన్ని గురించి ఎంత చక్కగా మాట్లాడతాడంటే, జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు,
ఈ దినమందే ఇతన్ని చంపి ఇతని యొక్క తల తెగ నరికి ఈ ఆహారాన్ని పక్షులకి వేస్తాను, ఆకాశ పక్షులకి ఆహారంగా మారుస్తాను. ఈ దినమందే, ఈ రోజే. ఎంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నాడు అండి. చూడండి ఆ మాట, సమూయేలు మొదటి పుస్తకం 17:46. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించు. ఈ రోజే దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. నేను నిన్ను చంపి నీ తల తెగ నరుకుతాను. ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లుగా దేవుడు చేయబోతున్నాడు. నేను దీన్ని చేస్తున్నాను. కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ దినమందే, ఈ రోజే. హుషారుగా ఆమెన్ అంటారు ఒకసారి. మీలో ఉండాల్సింది ఏంటంటే ఈ రోజే దేవుడు చేస్తాడని ఆ పరిపూర్ణ విశ్వాసంతో అడగండి. ఏది అసాధ్యం అనుకుంటున్నారో అన్నిటిని దేవుడు పరిపూర్ణంగా సాధ్యపరచునుగాక. అప్పు సమస్య, అనారోగ్య సమస్య, ఆర్థికపరమైన ఇబ్బందులు, విదేశీ ప్రయత్నాలు చేసి ఒకవేళ విసిగిపోయినప్పుడు అల్ప విశ్వాసం వచ్చేస్తుంది. విశ్వాసంతో పలకండి, కాన్ఫిడెన్స్తో ఒప్పుకోండి. దేవుడు గొల్యాతు లాంటి పెద్ద సమస్యలు ఏవైనా దేవుడు సాధ్యపరుస్తాడు. అద్భుత కార్యాన్ని ప్రభు మీ జీవితంలో జరిగించునుగాక. గట్టిగా ఆమెనండి. అండ్ ఆదికాండం 18:14 వాక్యం చూడండి. అబ్రహాము శారా గురించి చూస్తాం. ఆదికాండం 18:14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి నిర్ణయ కాలంలో తిరిగి వచ్చినప్పుడు శారాకు కుమారుడు కలుగును. అంతే, నిర్ణయ కాలం. ఒక నిర్ణయించాడు ప్రభు, ఖచ్చితంగా జరుగుతుంది. ఆ వాగ్దానం అబ్రహాం అంట నమ్మి ఆ వాగ్దాన ఫలాన్ని పొందాడు. ఎవరైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో, వాళ్ళకి విశ్వాసం ఉంటుందో, వాళ్ళ జీవితంలో దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు కార్యాలు. పరిపూర్ణ విశ్వాసంతో మాట్లాడుతున్నాను. సంఘములో ఈ కార్యాలు మనం కన్నులతో చూసుదముగాక. మీ విశ్వాసం అధికమగునుగాక. సంపూర్ణ విశ్వాసంతో దేవుని కార్యాలు మీరు జరిగించుదురుగాక. గుడ్. 3వ మాటలకు వెళ్ళిపోతున్నాను. 3rd one. 3వది మార్కు సువార్త 14వ అధ్యాయం 36వ వాక్యం. మార్కు సువార్త 14:36. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యమే. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. అందుకాయన నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. సో 3వదిగా దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి అనండి ఈ మాట. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడిని యేసయ్యని లోకానికి పంపించాడు. యేసు ప్రభు ఎక్కడ తన ఇష్టం కాదు, తండ్రి చిత్తానికే అప్పగించుకుంటూ వచ్చాడు. కనుకని ఆయన ద్వారా ఎన్నో అసాధ్యమైన కార్యాలు సాధ్యమయ్యాయి. ఇక్కడ సిలువకి అప్పగించబడిన సమయంలో తండ్రి, నా ఇష్టం కాదు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. నీకు సమస్తము సాధ్యమే. ఎప్పుడయ్యా మన జీవితంలో సమస్తము సాధ్యమవుతాయి అంటే తండ్రి చిత్తానికి అప్పగించుకోవాలి, దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. దేవుని చిత్తానికి అప్పగించుకోకుండా ఇది చెయ్యి అంటే చేయలేడు ఆయన. నువ్వు అప్పగించుకుంటే చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ కార్యములు జరిగించునుగాక. మీరు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి మీకు అర్థమయ్యే కోణంలో ఒక మాట చెప్తాను. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? చాలామంది వాళ్ళు మాట్లాడే మాట విధానాలు ఇలా ఉంటాయి. అయ్యగారండి, మా ఇంట్లో సమాధానం లేదండి, మనశ్శాంతి లేదండి, అప్పులైపోయి ఉన్నామండి, ఇబ్బందుల్లో ఉన్నామండి, ఏం అర్థం కావట్లేదండి. సేవకులు కానీ తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబాన్ని అడిగితే
అమ్మా ఎందుకు అప్పులు చేశారు? ఇల్లు కట్టారా? కూతురు పెళ్లి చేశారా? లేకపోతే కొత్తగా వ్యాపారం ఏమైనా స్టార్ట్ చేశారా? ఏదైనా అప్పు చేసామంటే కారణం ఉంటుంది కదా, దేనికి అప్పు చేశారు అని అడిగితే వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాదు. ఒక తండ్రిని అడుగుతున్నారట, దేనికోసమయ్యా నువ్వు? ఇంట్లో మనశ్శాంతి లేదంటున్నావు, నెల వచ్చినప్పటికీ లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుందయ్యా, వడ్డీలు కట్టాల్సి వస్తుందయ్యా, సంపాదన అంతా వడ్డీలకే సరిపోతుంది కానీ అసలుగానే ఉంటుంది, అప్పు తీరట్లేదయ్యా, ఏం అర్థం కావట్లేదయ్యా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అసలు అలా ఉండిపోతుంది, తీరట్లేదు, అప్పు, ఇబ్బందుల్లో ఉన్నాము. సరే అని ఆ పెద్ద ఆయన అడిగారంట, అసలు మీరు ఎందుకు అప్పు చేశారు? అసలు మీ ఇంట్లో సమస్య ఏంటి? కూతురు పెళ్లి చేయలేదు, ఇల్లు కట్టలేదు, అద్దింట్లోనే ఉంటున్నారు, అసలు దేనికోసం మీరు అప్పు చేశారు అంటే భార్య ఆ ప్రక్కనే ఉండి మంచిగా అడిగారు, అయ్యారు అడగండి, ఎలా అడిగేవాళ్ళు లేకంటే మా ఆయన ఎలా తయారయ్యాడు, స్తోత్రం చెప్పండి ఒకసారి. వెంటనే ప్రతిపక్షం వచ్చేస్తారు అక్కడికి, దేవుడికి స్తోత్రం చెప్పండి, అడగండి, అలా అడగాలి. ఏవయ్యా పాస్టర్ గారు అడిగారండి, ఎందుకు అప్పు చేసావయ్యా? ఆయన చెప్పాడంట, ఆన్లైన్ గేమ్ ఆడి, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏ గేము? ఆన్లైన్లో గేమ్ ఆడి లక్షల రూపాయలు అప్పులైపోయాడు మనిషి. కొంతమంది ఖాళీగా ఉంటే, సెల్ ఫోన్ చేతిలో ఉంటే వాళ్ళ ఇష్టం. ఇంకా గేమ్లు ఆడుకోవటానిక ఎంత టైము, అంత తక్కువ సమయం ఉందండి ఇప్పుడు మనకి. ఇంటి మీద బాధ్యత, కుటుంబం మీద బాధ్యత, భర్త మీద బాధ్యత, భార్య మీద, పిల్లల మీద, కుటుంబం మీద బాధ్యత లేని వాళ్ళుగా భర్తలు ఉంటే ఎలా? అప్పులు ఎప్పుడు తీరుతా చెప్పండి? ఆన్లైన్లో గేమ్ ఆడి, లేకపోతే ఫ్రెండ్స్ రమ్మన్నారని వెళ్ళి వాళ్ళకి వ్యర్థంగా డబ్బులు ఖర్చు పెట్టి అలవాట్లకి ఖర్చు అయిపోతే అప్పులు ఎప్పుడు తీరుతాయి? నీ పిల్లలు, నీ కుటుంబం ఎట్లా సంతోషంగా ఉండగలుగుతారు చెప్పండి? ఆన్లైన్లో గేమ్ ఆడి, సర్లే అని పాస్టర్ గారు కొంచెం మంచిగా సలహా చెప్దాం అనుకుంటుంటే మరలా ఆయన అంటాడంట, ఏమంటే దేవుడు నా చేత ఆన్లైన్లో గేమ్ ఆడించకుండా చేయలేడా? స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే కొంతమంది ఎంత విచిత్రంగా ప్రశ్నలు వేస్తుంటారో. ఓ తల్లి అడిగింది, పాస్టర్ గారండి దేవుణ్ణి నమ్ముతానండి నేను, నా చేత సినిమాలు మానిపించినామండి దేవుణ్ణి. ఏంటంట? దేవుడికి సినిమాలు మానిపించడం పెద్ద గగనమేం కాదు. 2 కళ్ళు ఏసు రక్తమే జయమన్నాడంటే బాగా కనపడుతుంది, అక్కడ చక్కగా నల్లగా కనపడుతుంది సినిమా. నీకు ఎవరు చూసినా నల్లగా కనపడతారు నీకు. ఎందుకు? దేవుని చిత్తానికి అప్పగించుకోండి, సరెండర్ అవ్వండి. ఇన్నాళ్ళు వ్యర్థంగా టైం వేస్ట్ చేసుకున్నారు, విచ్చలవిడిగా తిరిగారు, వేస్ట్ అయిపోయింది, సమయం అయిపోయింది. ఇప్పుడు ఉన్న సమయమైనా దేవునికి అప్పగించుకుంటే గొప్ప కార్యాలు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా చేత దేవుడు ఆన్లైన్లో గేమ్ మానిపించలేడండి. ఏమన్నా దేవుడు అంటారు కదా, దేవుడు మానిపించలేడా, నన్ను మార్చమని చూద్దాం అని రివర్స్లో మాట్లాడుతున్నాడు ఈ యజమాని. మళ్ళీ ప్రతిపక్షం వచ్చేసింది, దేవుడికి స్తోత్రం. అలా అడగండి, అలా అడిగేవాళ్ళు లేకండి, మా ఆయన ఎదుగాడు. సరేలే అమ్మా, నువ్వు కాముగుండమ్మా, నేను అడుగుతున్నాను కదా. సరే. ఆ తర్వాత దేవుడు నీ చేత మాన్పించడం అంటే డైరెక్ట్గా వచ్చి మాన్పించడు. ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాం, వాక్యం ద్వారా ఎన్నిసార్లు మాట్లాడలేదు దేవుడు, వాక్యం ద్వారా ఎన్నిసార్లు హెచ్చరించలేదు నిన్ను దేవుడు. ధనాపేక్ష సమస్త కీడులకి మూలం, మంచి సావాస దుష్ట సాంగత్యం మంచి నడవడికి చెడగొట్టేస్తుంది. సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకు. ఎన్ని హెచ్చరికల మాటలు వినలేదు నువ్వు? విన్నా నీ బుద్ధిహీనతను బట్టి, విన్నా దేవునికి లోబడని నీ ఇష్టాన్ని బట్టి, ఇదిగో ఈ అప్పుల సమస్య వలయాల్లో చిక్కున్నావు కదా. ఇప్పుడైనా నువ్వు ఆయనకు అప్పగించుకుంటే నీ పరిస్థితి మారుతుంది. ఇప్పుడు కూడా నువ్వు అప్పగించుకోకపోతే సమస్యలోనే నువ్వు ఉంటావు. ఈరోజు నా ప్రార్థన ఏమిటంటే, చాలామంది ఇబ్బందులు పాలయ్యి దేవుడు నన్ను ఏమి చేయలేదు, దేవుడు నన్ను ఏమి చూడలేదని చేసిందంత మీరు నిందంతా దేవుడి మీద వేస్తే ఎట్లా? ఇప్పుడైనా ఆయనకు అప్పగించుకోగలిగితే దేవుడు మీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచునుగాక. ఆమేనండి.
యేసుక్రీస్తు ప్రభు ప్రతి విషయంలో తండ్రి చిత్తం చేశాడు. ఏలియా, ఇప్పుడు మనం 7 అద్భుతాల గురించి స్టడీ చేసాం వారమంతా. ఏలియాలో మీరు ఎక్కడైనా చూడండి, దేవుడు చిత్తమే చేసుకుంటూ వచ్చాడు. కేరీతు వాగు దగ్గరుండు, వాగు దగ్గరే ఉన్నాడు. వాగు దగ్గర ఏముంటుందయ్యా, ఎవరు వస్తారయ్యా, ఏం అడగలేదు, ఇంకా మరొక మాట లేదు. ఇంకా సరౌండ్ అయిపోవటమే, వెళ్ళి వాగు దగ్గర ఉండమంటే అక్కడే ఉన్నాడు. కాబట్టి కాకుల ద్వారా ఆహారం వచ్చింది ఆయనకి. సారీపతి విధవరాలు ఇంటి దగ్గర ఉండు. మీరు ఒకసారి ఆలోచించాలి. నేను ఈ 7 అద్భుతాలు చెప్పినప్పుడు సారీపతి విధవరాల గురించి ఒక మాట చెప్పడం గుర్తొచ్చింది. 3.5 సంవత్సరాలు ఉన్నాడు ఏలియా విధవరాలు ఇంట్లో. ఆమెకు చూస్తే భర్త లేడు, ఈయనకు చూస్తే పెళ్లి కాలేదు. ఎంత పవిత్రంగా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆ ఇంట్లో నమ్మారంటే ఎంత దైవ చిత్తానికి అప్పగించుకున్నాడు. ఆలోచించాలి. ప్రతిదీ దేవుని చిత్తం. ఏలియా అగ్ని వచ్చింది, వర్షం కురిపించాడు, యోర్దాను కూడా దాటి. ఎందుకు జరిగినాయి అలాంటి కార్యాలు? దైవ చిత్తానుసారంగా ఆయన అడుగులేశాడు. ఎక్కడ ఆయన చిత్తం కనబడదు. దేవుని సన్నిధిని పొందుకున్న ఆలోచన బట్టి నడిపించబడుతూ వచ్చాడు. ఈరోజు నీ జీవితంలో ఎందుకు అనుకున్నది జరగట్లేదు తెలుసా? అప్పుడప్పుడు మనం పని చేస్తుంది, నేను అనే ఆ స్వభావం మనలో ఇంకా పోలేదు. దేవుని చిత్తమే జరుగునుగాక అని అప్పగించుకో, దేవుడు ఆయన కార్యం చేయటం మొదలు పెడతాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. చూడండి, కొన్ని మాటలు చదివిస్తాను. యోహాను సువార్త 4:34. యోహాను సువార్త 4:34. చదువుకుని ప్రార్థన చేసుకోబోతున్నాను. త్వరగా చూడండి ఒకసారి. యేసు ఆమెను చూసి నన్ను పంపిన వాని చిత్తము చేయుట, ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. ఆహారము. ఓకే, అంటే యేసు ప్రభు ఎక్కడ ఆయన ఆలోచన కాదు, తండ్రి చిత్తమే చేసుకుంటా వచ్చాడు. అందుకనే ఆయన ద్వారా అన్నీ సాధ్యమయ్యేటట్లుగా ప్రభు చేశాడు. ప్రవక్తలు వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టం కాదు, దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడ్డారు. అందుకే వాళ్ళ ద్వారా అద్భుతాలు దేవుడు చేయించాడు. ఈరోజు ఈ నెల ఒక వాగ్దానం నీ కోసం దేవుడిచ్చాడు. మీకు అసాధ్యమైనది ఉండదు. ఎప్పుడు ప్రభు అంటే, ఇదిగో దేవుని చిత్తానికి మీరు సరెండర్ అవ్వాలి, అప్పగించుకోవాలి. ఇస్సాకు చూడు, అప్పగించుకున్నాడు కనుకనే విత్తనం వేస్తే 100 పంట వచ్చింది. దేశం కాని దేశం, పరాయి దేశానికి వెళ్ళాడు. ఏమంటే ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్తూ ఉంటాం అంటే చాలా కష్టం. అక్కడ లాంగ్వేజ్ తెలియదు, పరిస్థితులు తెలియదు. కానీ అక్కడ విత్తనం వేస్తే 100 పంట అంటే ఇస్సాకు అప్పగించుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని క్రమం, దైవికమైన భక్తి ఇస్సాకులో అప్పగించుకునే మనసే ఉంది. అందుకే వాళ్ళ ద్వారా విత్తనం వేస్తేనే 100 పంట వచ్చింది వాళ్ళకి. క్రమక్రమంగా దేవుడు అతన్ని గొప్పవాడిగా చేయటం మొదలుపెట్టాడు. ఇలాంటి కృప మీకు అందరికి అనుగ్రహించబడునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి ప్రార్థన చేస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 57వ అధ్యాయం 10వ వాక్యం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 10వ వాక్యం. నీ దూర ప్రయాణం చేత నువ్వు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవు అనుకోలేదు. యెషయా గ్రంథం 57:10. అది అసాధ్యమని నువ్వు అనుకోలేదు. నువ్వు బలం తెచ్చుకుంటే, ఎందుకని? నువ్వు బలం తెచ్చుకుంటివి గనుక నువ్వు సమస్యలు లేదు. వన్స్ అగైన్ నేను చదువుతాను చూడండి. దూర ప్రయాణం చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని అనుకోలేదు. నువ్వు బలము తెచ్చుకుంటివి గనుక నువ్వు సమస్యలు లేదు. 4వది, బలము తెచ్చుకోవాలి అనండి. ఏది ఎంత బలంగా మాట్లాడుతున్నారో అందరూ మాట్లాడండి. బలం తెచ్చుకోవాలి. ఏది మీ బలం? బూస్ట్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్, అది కాదు మీ ఎనర్జీ. బలం తెచ్చుకోవాలి. దూర ప్రయాణం ఉంది మనకి. అయ్యగారు ఏ ప్రయాణం అండి? నేను ఎప్పుడు వెళ్తున్నానండి? కువైట్, విదేశాలు, అమెరికా అండ్ స్విట్జర్లాండ్, దుబాయ్. ఈ దూర ప్రయాణం గురించి కాదు మనం మాట్లాడుతుంటాం. మనందరికీ ఒక దూర ప్రయాణం ఉంది. ఆమేన్. మన పౌరస్థితి ఎక్కడ?
పరలోకమందున్నది. ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశమునికి మనం వెళ్ళాలి. పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూడాలి. మనం నిలువరమైన పట్టణం ఇక్కడ లేదు, ఉండబోయే దాని గురించి ఎదురు చూడాలి. ఆ దూర ప్రయాణం చేయటం కొరకు నువ్వెక్కడ అలసిపోకుండా, సొమ్మసిల్లకుండా, ఇది అసాధ్యమైన అనుకోకుండా ఆ రాజ్యానికి, కనానికి, పరమ కానానికి చేరుకోవాలంటే బలము తెచ్చుకోవాలి. ఒకసారి అందరూ ఆమేనండి. నేను నిజంగా అడుగుతాను, ప్రయాణం చేస్తే బలం వస్తుందా, నీరసం వస్తుందా? కదా, ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఉన్న ప్రయాణం అంతే, నడుము పడిపోయినంత బాధ. నేను చిన్నప్పుడు మా ఊరు పుల్లేటుకూరు నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇందుప్పల్లి, మహా లెక్కెట్టుకుంటే 10 కిలోమీటర్లు వస్తుంది. పుల్లేటుకూరు, ఇందుప్పల్లి, ఇందుప్పల్లి, పుల్లేటు, మధ్యలో వయ్య అంబాజీపేట, అంతే. ఇంకెక్కడ స్టాప్ ఉండదు, ఒకటే బస్సు ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఆ బస్సు కూడా లేదు. ఈ ఊర్లు తప్ప ఇంకేం తెలియదు. కానీ సేవలోకి వచ్చిన తర్వాత తిప్పుతానే ఉన్నాడండి బాబు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అసలు ప్రయాణాలు చేసినప్పుడు ఎంతట అలసట వచ్చేస్తుందంటే అంత అలసట. కానీ బైబిల్ అంటుంది, వారి నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు అని రాస్తుంది. మన ప్రయాణంలో అలసిపోకూడదు, మనం కానానికి చేరుకోవాలి. దూర ప్రయాణం చేయబోతున్నాం, అక్కడికి చేరుకోవాలని. అక్కడ చేరుకోవటం అది అసాధ్యమే. ఎందుకంటే 20 లక్షల మంది కాల్బలం బయలుదేరారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. మోషే నాయకుడిగా ఉన్నాడు. బయలుదేరినోడు 20 లక్షల మంది బయలుదేరారు. మధ్యలో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోలేదా? ఎంతమంది చేరుకున్నారు కానానికి? మిగిలిన వాళ్ళు ఏమైపోయారు? బలహీనులైపోయారు. ఆకులు రాలిపోయినట్లు రాలిపోయారు. దూర ప్రయాణం చేయాలి నీవు. క్రైస్తవ్యం అంటే, ఆత్మీయ జీవితం అంటే, దేవుని రాజ్యం వెళ్ళటం అంటే ఇది ఆటో ఎక్కి చుట్టాల ఇంటికి వెళ్ళి అంత ఈజీ కాదు. దూర ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్నో మారాలంటే అనుభవాలు ఉంటాయి. ఈ ప్రయాణంలో చేదైన అనుభవాలు ఎన్ని ఎదురొస్తాయి. కానీ నువ్వు దాటాలి. యోర్దాను లాంటి సమస్యలు ఉంటాయి, చేరుకోవాలి. దూర ప్రయాణం చేయటానికి బలం తెచ్చుకో. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా. సో సాధారణంగా బలాన్ని గురించి మనం మాట్లాడుకోవాలంటే, బలం కావాలంటే ఏం చేయాలి బ్రదర్ అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి. బలం కావాలంటే బాదం పప్పు తినండి అన్నయ్య, బలం కావాలంటే గుడ్లు తినండి అన్నయ్య, యాట మాంసం తినండి అన్నయ్య కదా. మనం చెప్పాను కదా, ప్రార్థన చేసే ముందు ఆయన యేసు రక్తమే జయం, యాట మాంసమే బలం అంట. ఎంత బాగుందో ప్రార్థన తమ్ముడా. బలం కావాలంటే ఎన్నో చేస్తూ ఉంటాం కదా. దేవుడు అంటారు, ఈ భౌతిక సంబంధమైన బలాలు కాదు, మానసికంగా కొన్ని ఒత్తిడిలు ఉంటాయని బట్టి బలహీనుడు అవ్వచ్చు, వీటి గురించి కాదు. నువ్వు దూర ప్రయాణం చేయటానికి బలం కావాలి. ఎంత దూరం వెళ్ళాలంటే అంత ఓపిక కావాలి. ఇప్పుడు పరలోకం అంత ఈజీయా? అది హైదరాబాద్ వెళ్ళి రావడానికి. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే ఇక్కడ రాత్రి బస్సు ఎక్కితే పొద్దున్న దిగుతాం. ఇంకా ఈజీ ప్రయాణం ఏంటంటే ఫ్లైట్ వచ్చేసింది, 1 అవర్ జర్నీ. ఇక్కడి నుంచి రాజమండ్రికి వెళ్తే అక్కడ ఫ్లైట్ ఎక్కితే 1 గంట బాలో దించేస్తాడు. ఇక విదేశాలకి, అమెరికాకి వెళ్ళాలంటే మేబీ 12 గంటల, ఎన్నో గంటలు, చాలా ఎక్కువ గంటలు ప్రయాణం చేయాలి ఆ ఫ్లైట్లో. ఎంత దూరం వెళ్ళాలంటే ఎక్కువ గంటలు. అట్లాగే మనం వెళ్ళవలసిన దేశం ఒకటి ఉంది. ఆ రాజ్యానికి వెళ్ళుకోవటానికి ప్రభు మాట్లాడుతున్నాడు. దూర ప్రయాణం అది అసాధ్యమని నువ్వు అనుకోవద్దు, సాధ్యం చేస్తాడు. ఎప్పుడు తెలుసా? బలం తెచ్చుకో. అందరూ ఆమెనంటారా? కొంచెం గట్టిగా చెప్తారా? బలం తెచ్చుకుంటేనే ఆ ప్రయాణం ఈజీ అవుతుంది. కాలేబు అంటాడు అంత చక్కని మాట, మోషే నన్ను పంపించినప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పటికీ అంత బలంగా ఉన్నాను. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, నేను చిన్నప్పుడు ఎలా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కూడా అంత స్ట్రాంగ్గా ఉంటారు, ఎక్కడ తగ్గరు వాళ్ళు. నేను ఆశిస్తుంది ఏంటంటే నీ ఆత్మీయ జీవితం కూడా ఎక్కడ బలహీన పడొద్దు, ఎక్కడ కృంగిపోయిన స్థితిలో ఉండిపోవద్దు. దూర ప్రయాణం నువ్వు చేయాలి. అమ్మో లక్షల మందే బయలుదేరి రాలిపోయారు, నేనెంత, నా సేవ ఎంత, నా పరిచర్య ఏంటి అనుకోవద్దు.
ఆ ప్రయాణం చేయటానికి బలం తెచ్చుకోమని మాట్లాడుతున్నాడు దేవుడు. యేసు నామంలో నీకు సాధ్యమైపోనుగాక. హుషారుగా ఆమేనండి. నన్ను బలపరచు, క్రీస్తునందే నేను సమస్తము చేయగలను అనుకోండి, దేవుడు బలపరుస్తాడు. కొన్ని ఉదాహరణలు చెప్తాను, నాతో ఈ మాటకి మీరు ఆన్సర్ చెప్పండి. ఎద్దుకి బలం ఎక్కడుంటుంది? ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యగారు మా పెద్దమ్మని అడిగి, పెద్దమ్మ జాన్ వేసులు అన్నయ్య ఎద్దుకి బలం ఎక్కడుంటుంది అడిగాడు. అన్నయ్య చెప్పండి, ఎద్దుకు బలం ఎక్కడుంటుంది చెప్పండి. కొమ్ము తీసుకుని పొడిచింది అనుకోండి, ఎక్కడ పడతామో తెలియదు. ఎద్దుకు బలం కొమ్ములో ఉంది. తేలుకు బలం ఎక్కడ? ఎప్పుడైనా కుట్టింది పెద్దమ్మ? తోకలో. పాముకి బలం ఎక్కడా? కోరల్లో. చెట్టుకు బలం ఎక్కడా? వేళ్లలో. జింకకు బలం ఎక్కడా? కాళ్ళల్లో. మరి నీకు బలం ఎక్కడా? దేవుళ్ళోనే. శాంసోన్ నీ బలం ఎక్కడా? నేనండి హెయిర్ స్టైల్ సూపర్గా ఉందండి, ఇలా అన్నాను అనుకోండి, అసలు ఏంటండి బాబు నా జుట్టులోనే ఉందని అన్నాడు. చివరికి ఆ జుట్టు బోడుగుండ అయిపోయింది కదా. ఈ బలాలు ఏమీ దేవుని ఎదుట కనపడవండి. ఆత్మలో బలంగా ఉండాలి. శారీరకంగా మనం బలహీనంగా ఉన్నా ఆత్మలో ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలండి. అంతరంగ పురుషుడు బలపడుతూనే ఉండాలి. సందర్భాన్ని బట్టి మీతో మాట్లాడతాను. బలం గురించి మాట్లాడాలంటే క్రీస్తు యేసునందున్న కృప చేత, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, బలవంతుడవు కమ్ము అంటే కృప నిన్నేం చేస్తుందంటే అలాగ బలపరుస్తూ ఉంటుంది. నెక్స్ట్, యెహోవా కొరకు ఎదురు చూసిన వాళ్ళు నూతన బలాన్ని పొందుతారు, వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. సో నువ్వు కృప పొందుకోవాలి, ఎదురు చూడాలి. ఈ రెండు పనులు చేస్తే బలవంతుడిగా నువ్వు బలం తెచ్చుకుంటావు. యేసయ్య సేవకుడిగా నా ఆశ, మీ అందరినీ దేవుడు బలవంతులుగా మార్చి ఆయన ఎదుట నిలబడే కృపను మీకు అందరికీ నా ప్రభు అనుగ్రహించును గాక. ఈ ప్రయాణము కొంతసేపు మనం నడిచాం. కొంతసేపు నడిచినప్పుడు నీరసం వచ్చినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఓ చోట మాట్లాడట్లేదు, ఓ చోట సతికిలు పడిపోయి కూర్చుంటాం, మరలా బలం తెచ్చుకుని మరలా నడుస్తూ ఉంటాం. కానీ ఈ ప్రయాణం అలా కాదు, ఈ విశ్వాస యాత్ర అలా కాదు. స్టార్టింగ్ నువ్వు నడిచావు, ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా, ఆమెను అనాలి. విశ్వాస జీవితంలో విశ్వాసంగా ఉన్నంతకాలం నడిచావు. కొంచెం సంపూర్ణతలోకి నువ్వు వచ్చావు కదా, ఎదిగావు కాబట్టి, ఎక్కువ వయసు వచ్చింది కాబట్టి ఇప్పుడు నడక కాదు, పరుగే. చెప్పండి అందరూ, పరుగెత్తేదా. పరిగే. ఇంకా ఇప్పుడు నడిస్తే నడక నడిస్తే ఏం కుదరదుగా. ఏదో చిన్నప్పుడు ఏదో నడిచావు, అమ్మోళ్ళు కూడా నడిపించారు, ఎత్తుకున్నారు, నడక వచ్చేసింది కాదు. ఇప్పుడు ఇంకా నడుస్తానంటే ఆడ కుదురుతుంది? విశ్వాసంలో రక్షింపబడి 10 ఏళ్ళు అయింది, ఇంకాను ఆది కాండంలోనే ఉంటే ఎక్కడ కుదురుతుంది? ఇంకా నడుస్తానంటే ఆడ కుదురుతుంది? ఇప్పుడు నడక వచ్చిన తర్వాత పరిగెత్తు. పరిగెత్తడమే కాదు, పరిగెత్తి అక్కడికి ఎగరాలి, మేఘమండలమునికి కొనిపోవాలి. అంత ఈజీ కాదు దూర ప్రయాణం. మేఘాల మీద కొనిపోబడాలి. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో ప్రభు రాబోతున్నాడు. ఆయన ఎదుర్కోవటానికి బలం తెచ్చుకోవాలి. బలహీనులు అక్కడికి వెళ్ళలేరు. యోబు గ్రంథంలో చక్కని మాట ఉంది, బలవంతులు దైవికంగా కొనిపోబోతారు అన్నారు. చూస్తారా మాట? యోబు గ్రంథంలో బలవంతులు దైవికంగా కొనుపోబోతారనే ఓ చక్కని మాట ఉంటుంది. తీసినోళ్ళు అండ్ బైబిల్ పండితులు, ఆసక్తిగా రెగ్యులర్గా బైబిల్ చదివేవాళ్ళు ఈ మాట చూడాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. ఓకే, 34:20 యోబు గ్రంథం 34:20. వారు నిమిషంలో చనిపోదురు, మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నొంది నాశనమగుదురు. ఆ మాట బలవంతులు, అందరూ నాతో చెప్పండి, బలవంతులు దైవికంగా కొనిపోబడతారు. కొట్టు చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి బిగ్గరగా మహిమ. ఎక్కడ నువ్వు బలహీనుడు కావద్దు. బలహీనుడు అయితే విడవబడవలసిన పరిస్థితి.
అందుకనే ఒక దూర ప్రయాణం ఉంది, అది అసాధ్యమని అనుకోవద్దు, సాధ్యమే. ఆ రాజ్యానికి వెళ్ళటం కూడా ప్రభు అన్నాడు కదా, నా మాటలు నా ఆజ్ఞలు భారమైనవి కావు, భారమైనవి కావు. క్రైస్తవ మార్గం ఉన్నతమైంది. ఇదిగో దైవికంగా నువ్వు బలం తెచ్చుకోవాలి. దీంట్లో ఎగ్జాంపుల్గా ఎవరు చెప్తానంటే గిద్యోన్ అనండి, మాట్లాడాలి. గిద్యోన్ అనండి. గిద్యోను గురించి మనం ఆలోచిస్తే భయపడి గానుగు చోటికేమో వెళ్ళిపోయి గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు ఆయన. వినాలి, ఆ స్టోరీలోకి ఒక డైమెన్షన్లోకి వెళ్దాం. భయపడి, ఎందుకంటే ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల చేతిలో దోషులయ్యి చాలా రోజుల నుంచి కొండలకి గుహల్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి ఆశ్రయములే బాధపడుతున్నారు. ఇప్పుడు ఈయనేమో భయపడుతూ గానుగు చోటికి వెళ్ళిపోయి గోధుమలు దొల్లగొట్టుకుంటుంటే దేవుడు దూతొచ్చి అంటది, పరాక్రమం కలిగిన బలాజ్యుడా. బలాజ్యుడైతే ఎందుకు దాక్కుంటాడో? బలాజ్యుడైతే గానుగు చోటికి వెళ్ళిపోయి ఎందుకు దాక్కుంటాడు? అప్పటికే వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు దోషులైపోయి వాళ్ళు మిథ్యానీయులు చేతిలో బంధించబడిన పరిస్థితులు వాళ్ళకి. కొండలకి గుహలకి వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? పరాక్రమం కలిగిన బలాజ్యుడా. అంటే దేవుని గొప్పతనం ఏంటంటే, నువ్వు బలహీనుడు అని తెలుసు, కానీ నిన్ను ఆయన మరలా బలపరచబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు గిద్యోను మాట్లాడతాడు, ప్రభువా నేను బలవంతుణ్ణైతే నువ్వు నాకు తోడై ఉంటే నా గోత్రం ఏ పాటిదయ్యా, నేను ఏ పాటి వాడినయ్యా, ఎందుకయ్యా ఇలాంటి బాధలు కలుగుతున్నాయి అని మాట్లాడుతున్నాడు. అప్పుడు ఒక సూచన అడుగుతాడు, సూచన ప్రకారంగా దేవుడు చేస్తాడు. ఆశ్చర్యం. గిద్యోను బలం గిద్యోనికి అర్థం కాలేదు, కానీ ఒక కల వచ్చింది. ఎవరికి? శత్రువులకి. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒక ఎవల రొట్టె వచ్చి అలా దొల్లుకుంటా వెళ్ళిపోయింది. అది ఏంటది? గిద్యోను ఖడ్గమే, యెహోవా ఖడ్గమే, దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు. నేను అంటాను, నీ విలువ నీకు తెలియకపోవచ్చు, నీ శక్తి నీకు తెలియకపోవచ్చు, కానీ శత్రువుకు తెలుసు. అందుకే నిన్ను బలహీనుడిగా చేయాలని వాడి ప్రయత్నం. యేసు నామములో మరలా దేవుడు నిన్ను బలపరచునుగాక. ఈ మాట, ఈ రిఫరెన్స్లు 2 రిఫరెన్స్లు చెప్తాను, నోట్ చేసుకుని ప్రార్థన చేసుకోబోతున్నాం. న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయం 14వ వచనం. అక్కడ ఏముంటుందంటే, పరాక్రమము కలిగిన బలాజ్యుడా అనే మాట అక్కడ కనబడుతుంది. నెక్స్ట్ దానియేలు పుస్తకం 11:32 అక్కడ ఏముంటుందంటే, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. గిద్యోను బలహీనుడే, కానీ తనతో ఉన్న సైన్యం లేదు. బయలుదేరిన వాళ్ళు 32,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు, ఉన్నవాళ్ళు 300 మందే. ఎంత అద్భుతమైన యుద్ధం చేయించాడండి దేవుడు. ఈరోజు నా ఆశ, ఇదిగో దూర ప్రయాణం కష్టమని అనుకోవద్దు, సేవ కష్టమని అనుకోవద్దు, విశ్వాస జీవితం అమ్మో అలంకరణ సమర్పించుకోవాలా, తెల్ల బట్టలు వేసుకోవాలా, అమ్మో ఇంత భక్తి చేయాలా అనుకోవద్దు, ఇన్ని రోజులు ఉండాలా అనుకోవద్దు, కష్టమని అనుకోవద్దు. బలం తెచ్చుకో. ఎందుకో తెలుసా? బైబిల్ ఈ విధంగా రాయబడి ఉంది, అపవాదిని ఎదిరించటానికి బలం కావాలి మనకి. శత్రు బలం అంతటి మీద మీకు అధికం, అంటే శత్రు బలం కంటే నీ బలం అధికం కావాలి. ఇంకొక చోట ఏమని రాయబడి ఉందంటే, తొదకు ప్రియ సహోదరులారా, మీరు క్రీస్తునందు బలవంతులై ఉండండి, పోరాడేది మీరు శరీరంతో కాదు, ఆకాశ మండలం మన దురాత్మలతో మనం పోరాటం. కాబట్టి ఈ దూర ప్రయాణం, ఈ విశ్వాస జీవితంలో చిన్న చిన్న పాపాన్ని జయించడానికి నువ్వు బలహీనుడు కావద్దు, నువ్వు బలం తెచ్చుకో. ఆ కృప చేత బలవంతుడు అవు, దేవుని కొరకు ఎదురు చూడు, బలము కలిగి నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నాడు. ఈ మాటలు యేసు నామములో మన జీవితంలో ఫలభరితంగా, నూరంతలుగా ఫలభరితంగా మార్చునుగాక. నేను ముగిస్తున్నాను. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఇది ఆగస్టు నెలలో మీకు ఇచ్చే వాగ్దానం.
ఎప్పుడు మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఎవరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది. 4 మాటలు చెప్పాను. నెంబర్ 1, ఉపవాస ప్రార్థన చేస్తే నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. నెంబర్ 2, విశ్వాసంతో ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. నెంబర్ 3, దేవుని చిత్తానికి అప్పగించుకుంటే నీకు అసాధ్యమైనది ఉండదు. నెంబర్ 4, బలం తెచ్చుకుంటే నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఈ మాటలు ఈ ఆగస్ట్ నెలలో మనందరి జీవితాల్లో నెరవేర్చి నిజమైన స్వాతంత్రత రావటం కొరకు ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు ఎంత ప్రయాసపడ్డారో, వాళ్ళు అసాధ్యమని ఎలా సాధ్యపరిచారో, దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో కూడా ఇది అసాధ్యం అనుకుంటున్నావా? నీ ద్వారా అసాధ్యమైనది ఏది ఉండకూడదని ఆయన అనుకుంటున్నాడు. నీ జీవితంలో ఈ వాగ్దానం యేసు నామములో నెరవేర్చునుగాక. అందరూ అలా ఈ కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాం. దేవుడు మనకిచ్చిన వర్తమానమంతుల కొరకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ చెప్పాలి స్తోత్రం, హల్లెలూయా. సింబల్ స్తోత్రం, స్తోత్రం. అందరూ చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. వర్తమానం కొరకు, వాగ్దానం కోసం ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి అందరూ. అయ్యా మీకు వందనాలు ప్రభువా, హల్లెలూయా. మీకు అసాధ్యమైనది ఉండదు. హల్లెలూయా. మీకు అసాధ్యమైనది ఉండదు. మీ స్వరమేమీ వినబట్టలేదు, మీ స్వరమేమీ వినబట్టలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ నెలకి వాగ్దానం, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఇది దేవుడు మీతో వచ్చే వాగ్దానం. నా వల్ల కావట్లేదు అనుకోవద్దు, నీకోసమే వాగ్దానం. హల్లెలూయా. ప్రార్థన 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 చేసుకోండి. ఎప్పుడు మీకు అసాధ్యమైనది ఉండదు అంటే ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు ఈ వాగ్దానం మీ కొరకు నెరవేర్చబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో అడుగు, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తానికి అప్పగించుకో అయ్యా, అప్పగించుకోండి అయ్యా. అసాధ్యమైనది ఏది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ప్రభు నీతో మాట్లాడాడు. దేవుని మాటలు గొప్పవి. బలం తెచ్చుకో. ఈ ప్రయాణం దూర ప్రయాణం చేయాలి నువ్వు. బలం తెచ్చుకో. క్రైస్తవ జీవితం 3 వారాల భక్తి కాదు, మహిమలో చేరేంత వరకు. హల్లెలూయా. బలంగా బలంగా. హల్లెలూయా. కృప కృప. ఒక్కొక్కరిని దేవుని అభిషేకం తాగుతూ ఉంది. కృప కోసం కనిపెట్టండి. కృప చేత బలవంతుడు కమ్ము కమ్ము. రాజా రాజా రిబల రబ కరబ శబరబలబన తురిబలరబన కృప కృప తాకుతూ ఉన్న దేవుని మహిమగలిగిన స్వరం, హల్లెలూయా. నీకు అసాధ్యమైనది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహ యేసయ్యా, నా ప్రియ ప్రగతి నీవే కదా నా ఆరాధనా స్తుతి. అయ్యా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా స్తుతి. ఆరాధనా
ప్రజల నెమ్మది కొరకు రాజాజ్ఞ మార్చిన దేవుడు, అహంకారుని అణిచిన దేవుడు, అసాధ్యమైనది లేదు. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది, అహమును అణచి అధికారులను అగముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది, అయ్యా అహమును అణచి అధికారులను అగముల చేసిన నీకు, అందరూ పలకండి, అందరూ పలకండి. నీ నోటితో ఒప్పుకో, నోటితో ఒప్పుకో. అసాధ్యమైనది లేదయ్యా, లేదయ్యా. అసాధ్యమైనది అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, మోసమేరుగని మనదే ఓడిపోనివ్వడు, ఘన కార్యాలెన్నో నీకై చేసినవా, కష్టకాలమందుని చేయు విడచున్నా, అసాధ్యాలెన్నో దాటించిన నాడు, శ్రమలో నిన్ను దాటిపోవున సియోను. ఆరాధన, ఆరాధన, ఒక కృప పొందుకోవాలి, పొందుకోవాలి. నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు సియోను, సియోను, నిన్ను సిగ్గుపడనివ్వడు. పరిస్థితులన్నీ ఎంతగానో శ్రమపడినా ఫలితమేమి, అనుకున్నవన్నీ మంచి రోజులు వస్తాయని నిరీక్షని. అందరూ అందరూ తలరాతని దిగులు పడుకుమా, మారాలు మధురముగా మార్చును నీకై, మారది తలరాతని దిగులు పడుకుమా, మారాలు మధురముగా మార్చును నీకై, మేలులతో నిన్ను తృప్తిపరచును, మేలులతో నిన్ను సిగ్గుపడినవాడాయన, పడినవాడాయన. నువ్వు తలగా ఉంటావు, నువ్వు పైవాడిగా ఉంటావు, అసాధ్యమైనది సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే కన్నీరు తుడుచు నీరు సియోను దేవుడు. అభిషేకమా, అభిషేకమా మా మధ్యలో అల్లాడనివ్వండి ప్రభువా. ఒక్కొక్కరి జీవితంలో అసాధ్యమైన ఈ ఆగస్టు నెలలో అసాధ్యమైన కార్యాలను మీ సాధ్యపరచండి అయ్యా, సాధ్యపరచండి అయ్యా. ప్రభావము, ఒక మహిమ, స్తుతి
అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఘన కార్యాలకై చేసి కష్టకాలమందుని అసాధ్యాలెన్నో దాటించిన నాదు, శ్రమలో నిన్ను దాటిపోనా సియోను. ఈ వాగ్దానం నీకోసం, తల్లి నీకోసం, సహోదరుడా నీ కొరకే. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరము నీ కన్నీరు తుడచును. ఈ ఆగస్ట్ నెలంతా ఈ పరిచర్యలో, విశ్వాసత కుటుంబాల్లో మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు అనే వాగ్దానం నెరవేర్చుచున్న దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దామా? మన ఎదుట ఉన్న 21 రోజుల ఉపవాస ప్రార్థన పండుగ ఘనంగా ప్రభు జరిగించి ఆగస్టు 15 వరకు బలపరుచినట్లు స్తోత్రం చెల్లిద్దాం. అనేకుల్ని బాప్తిస్మాల కొరకు సిద్ధపరిచినట్లు స్తోత్రం చెల్లిద్దాం. సంఘములో అద్భుతాలు దేవుడు చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. సాయంకాలం కూడికకు దేవుడు సిద్ధపరిచినట్లు స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ప్రేమ స్వరూపి జీవాధిపతి అయిన దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ఆగస్టు నెల మొదటి తేదీలో ఈ వాగ్దాన కొడికలో మీరు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రం. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రం దేవా. ఎప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చబడుతుందో లేఖనాల ద్వారా వివరించారు తండ్రి. మేము చేసే ప్రార్థనలు కానీ మేము చేసే ప్రయత్నాలు అవి అసాధ్యమైన సాధ్యం చేయగలవారని మాట్లాడారు. దేవానికి స్తోత్రం నాయన. ఉపవాసం వల్లనే సాధ్యపడతాయని తెలియపరిచారు. దేవానికి స్తోత్రం తండ్రి. వెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఎలియాజరు భోజనం చేయకయే ఆ పని సఫలం చేశారు. దేవా మీకు స్తోత్రం. అలాగనే ఆయన అనేక దినాల నుండి అయా సంతానం కోసం ఎదురు చూసి ఉపవాసంతో బహుదుఃఖాక్రాంతురాలై కన్నీళ్లు ఇచ్చిన హన్నాకి అద్భుతం చేశారు. దేవా యెహోషాపాతు మీదకి నాయన అయా 3 రాజులు దండెత్తి వచ్చినప్పుడు కూడా నిశ్చయముగా జయమిచ్చారు ప్రభువా. వారు చేసిన ఉపవాసం వల్ల తండ్రి మీకు స్తోత్రం. వాళ్ళ వల్ల కాని పని మీరు చేశారు దేవా. యేసు నామములో నీ బిడ్డలందరూ అలాగున ఉపవాసం ప్రతిష్ఠించుకొని వారి వల్ల కాని పని మీ వల్ల జరుగుతుందని విశ్వాసంతో ప్రార్థించడానికి కృపనివ్వండి. అలాగునే నాయన విశ్వాసం ఉంచాలని తెలియపరిచారయ్యా. సంపూర్ణమైన విశ్వాసంతో వేడుకునే కృపనివ్వండి తండ్రి. వారి విశ్వాసం పరిపూర్ణంగా మార్చబడాలి దేవా. అయ్యా నమ్ముతు నీ వలన అయితే నమ్మును వానికి సమస్తమును సాధ్యమని తెలియపరిచారు. యేసు నామములో నీ బిడ్డలకి అంతరంగంలో పరిపూర్ణమైన విశ్వాసంతో ఎదురు చూడడానికి సహాయం చేయండి. అలాగే దైవ చిత్తానికి అప్పగించుకున్నప్పుడు అసాధ్యమైనది ఉండదని తెలియపరిచారు ప్రభా. ఏది ఎలాగుననే చిత్తానికి అప్పగించుకున్నాడో అలాగునే ఆయన శరీరధానిగా ఉన్నప్పుడు మీరు తండ్రి చిత్తానికి ఎలాగ అప్పగించబడ్డారో అలాగున నీ బిడ్డలందరూ కూడా దైవ చిత్తానికి అప్పగించుకునే మనస్సును దయచేయండి దేవా. అలాగే బలం తెచ్చుకోవాలని తెలియపరిచారు తండ్రి. మీకు స్తోత్రం నాయన. నీ కృప చేత ప్రతి ఒక్కరు బలవంతులుగా మారడానికి సహాయం చేయండి. నీ కొరకు ఎదురు చూసేవారిగా చేయండి అయ్యా. బలవంతులు నాయన దైవికంగా కొనిపోబడతారని తెలియపరిచారు అయ్యా. ఇదిగో నీ కొరకు ఎదురు నాయన అయ్యా నిన్ను ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారని తెలియపరిచారు. దేవానికి స్తోత్రము నాయన. గిద్యోను బలం తెచ్చుకుని వెళ్ళినప్పుడు మిద్యానీయులను చేతికి అప్పగించో దేవా. యేసు నామములో నీ బిడ్డలందరినీ బలవంతులుగా మార్చండి ప్రభువా.
అయ్యా నా తండ్రి బలహీనులు కాక నీ కృప చేత బలవంతులుగా మార్చండి. నిన్నెరిగిన నీ బిడ్డలు బలవంతులుగా మారినట్లు కృప దయచేయండి. అయ్యా నీకు స్తోత్రం. విత్తబడిన వాక్కు నీ బిడ్డలు అందరి హృదయాల్లో ఫలభర్తంగా మార్చునాయన. అయ్యా నిశ్చయముగా నీ బిడ్డలు ఎవరికి అసాధ్యమైంది ఏది ఉండదన్న వాగ్దానము వారు స్వతంత్రించుకున్నట్లు సహాయం చేయండి దేవా. అలాంటి విశ్వాస వీరులుగా చేయండి ప్రభు. అలాగున్న బలవంతులుగా మార్చండి నాయన. అయ్యా నీ చిత్త ప్రకారము నడిపించబడడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా నీకు స్తోత్రం. ఎంతోమంది ఉపవాసాలు ప్రతిష్ఠించుకుని నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు దేవా. ప్రార్థనలన్నీ కూడా మీరు సఫలపరచండి. వాగ్దానము నెరవేర్పు జరగడానికి కృప దయచేయండి. స్వతంత్రించుకోవడానికి అర్హులుగా మార్చండి అయ్యా. నీ నెలంతటిలో వారు పూనుకుంటున్న ప్రయత్నాలన్నిటిలో కూడా అయ్యా నిశ్చయముగా జయం చూడడానికి కృప దయచేయండి నాయన. నా తండ్రి నీకు వందనాలు. ఈ నెల పరిచర్య కార్యక్రమాలన్నీ కూడా మీరే భారమెత్తి నడిపించి అసాధ్యమైంది ఉండదని నిరూపించి మహిమ పొందుకోమని చేని వచ్చిన వారందరినీ ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.